సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీ విద్యా ఉపాసకులు వేరుశ్యామ అమ్మ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఈ ఆషాఢ మాసం అనేది మరికొద్ది రోజుల్లోనే రాబోతోంది. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది బోనాలు, ఇంకా మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని చెప్పంటూ ఉంటారు. పాడ్యమి నుంచి మొదలవుతాయి. ఏంటమ్మా ఈ వారాహి నవరాత్రుల గురించి? అంటే గత కొన్ని సంవత్సరాల క్రిందట అసలు వారాహి అమ్మవారు ఉన్నారు అన్న విషయమే చాలా మందికి తెలియదు. కానీ ప్రస్తుతం ఒక 2-3 సంవత్సరాలు అనుకుంటా ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఎందుకని అంటే అమ్మవార్లు దేవతలు కూడా గుప్తంగా ఉంచాలా, కొద్ది రోజులు రహస్యంగా పెట్టి మళ్ళీ బయటకు వచ్చి పూజలు అందుకోవడం ఏంటి? దీని వెనకాల ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదమ్మా, ఆ ఆంతర్యం ఏంటో తెలియజేయండి. మామూలుగా శ్రీ విద్యా ఉపాసన అన్నది చాలా ఏంటి అంటే కొంతమందే నేర్చుకోవాలి అని చెప్పారు. దానికి కారణం ఏమిటి అంటే కొంతమందే నేర్చుకోవాలి అంటే వాళ్ళే నేర్చుకోవాలి అని కాదు. అందుకే లలితా సహస్రాలను కూడా రహస్యనామాలు. రహస్యము అంటే ఏంటంటే శోధించు, లోపలికి వెళ్ళు, చూడు, అంటే అక్కడ అన్ని జ్ఞానమే అనమాట. ఆ జ్ఞానం అని మనకి తెలియాలి అంటే ఏం చేయాలి? అది గుప్తం అంటే దాయమని కాదు, అందరికీ తెలియకుండా దాయడం కాదు. ఇప్పుడు ఏంటి మామూలుగా మనిషికి ఏంటంటే క్యూరియాసిటీ అంటారు, మీకు తెలిస్తే. క్యూరియాసిటీ అంటే నాకు అన్నీ తెలిసేసుకోవాలి అని ఒక ఆశ. కానీ అది ఏమిటవుతుంది అంటే అన్నీ తెలుసుకోవాలని ఆశని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేని గురించి తెలుసుకుంటున్నాను అని ప్రశ్నించుకుంటే మీ విషయాలన్నీ తెలుసుకోవడంలో నాకు జిజ్ఞాస ఉంది అంటే అర్థమైందా? దాన్ని క్యూరియాసిటీ అంటారు. కానీ నిజమైన జిజ్ఞాస అంటే అర్థం ఏమిటి అంటే నాలో వచ్చిన ప్రశ్నలకి సమాధానం నేనే వెతుక్కోవడం. అంతేగాని పక్కవాడిని సెర్చ్ చేయడాన్ని క్యూరియాసిటీ అనరు, జిజ్ఞాస అనరు. నన్ను నేను సెర్చ్ చేసుకోవడానికి జిజ్ఞాస అంటారు. ఈ వారాహి అయినా, రాజశ్యామల అయినా, లలిత అయినా ఇవన్నీ శ్రీ విద్యా ఉపాసనకి సంబంధించిన దేవతలు. అందువల్ల ఏంటి అంటే వాటి గురించి తెలుసుకోవాలి అంటే గుప్తం అంటే దాయమని కాదు, లోపలికి వెళ్ళి నువ్వు ఎంత. అదే లలితా శాస్త్రంలో కూడా మీరు చూస్తే 180 అయిపోయిన తర్వాత అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అని అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే అభ్యాసం ఎంత చేస్తే అంత నీకు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది, అంటే అంత తెలుస్తూ ఉంటుంది, అంత అర్థం అవుతుంది. జ్ఞానం అంటే అంతే కదా. ఇప్పుడు మీరు ఒక విషయమే ఉంది, దాన్ని ఈ రోజు ఒకలా చూస్తారు, రేపు పొద్దున మీరు అది చేయడం మొదలు పెట్టేసరికి మీకు అందులో అనుభవం వస్తే ఇప్పుడు సపోజ్ చూడండి, చిన్నప్పుడు ఫస్ట్ టైము మామూలుగా ఒక స్త్రీ వంట చేయడం మొదలుపెట్టింది అనుకోండి, ఆ వంట ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీని తర్వాత ఇచ్చేయాలి, దీని తర్వాత అంటే ఒక స్టెప్ వైజ్ మేనర్లో చేసుకోవాల్సి వస్తుంది. అదే ఒక 25 years వంట చేశారనుకోండి, ఈ స్టెప్స్ ఏమైనా ఉంటాయా? చాలా ఫాస్ట్, అంటే క్విక్గా. అప్పుడేమో గంటన్నర చేసేది కాస్త ఇప్పుడు పావు గంటలో అయిపోతుంది. ఎందుకు? అది ఏం చేయాలి అని అలవాటు, మనకు ఆ జ్ఞానం వచ్చింది. అంటే అభ్యాసం చేసిన కొద్దీ వచ్చేదాన్ని జ్ఞానం అంటారు. ఇక్కడ లలితమ్మ కూడా ఏంటి అంటే చెయ్యగా 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 ఇంకా 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 బాగా అర్థం అవుతుంది. ఆ ప్రాసెస్ లోనే ఇక్కడ వారాహి అంటే అర్థం ఏమిటి అంటే మామూలుగా వారాహి అన్న పదానికే అర్థం ఆవిడ ఏంటిట అంటే పంది లాంటి మొహం కలిగినది. ఆ ముఖం యొక్క అర్థం ఏమిటి అని ప్రశ్నించుకుంటే అసలు దేన్నైనా అంటే భూమి మొత్తాన్ని మోసిన తల్లి ఆవిడ. అంటే విష్ణుమూర్తి వరాహ రూపం ఎత్తినప్పుడు ఈ శక్తి ఏదైతే ఉందో వరాహస్వామి శక్తే ఈ వారాహి అవడం వల్ల అంటే ఈ భూమి యొక్క భారం మొత్తం ఆవిడ మోస్తోంది. ఇవి ఆషాఢ మాసంలోనే రావడానికి కూడా కారణం ఏమిటంటే మీరు చూస్తే భూమి మీద పాడి పంటలు
పండించుకుంటాం. రైతు అప్పుడే భూమిలో ఇవన్నీ వేస్తారు, అంటే మొలకలు వేసి విత్తనాలు, ఎందుకంటే ఆ టైము కరెక్ట్గా, అంటే ఆ టైంలో అందుకే ఆవిడ చేతిలో ఒకటి నాగలి ఉంటుంది. ఆ నాగలి హలము అంటే అర్థం ఏమిటి అంటే ఆ దున్నడం, అంటే ఈ భూమి మొత్తాన్ని ఈవిడ ఏం చేస్తోంది, వ్యవసాయం. ఆ వ్యవసాయం అంటే కూడా మళ్ళీ ఏంటంటే మన లోపల చాలా అక్కర్లేని కలుపు మొక్కలు బోళ్ళు ఉంటాయి. ఆ కలుపు మొక్కలన్నిటినీ ఏం చేస్తుంది, ఈవిడ ఏరిపారేస్తుంది. అందుకని దాన్ని గుప్త నవరాత్రులు అని చెప్పడానికి, అంటే మన లోపల ఉన్న కలుపు మొక్కలన్నిటినీ తీసేసి ఈ పంటని, అందుకే లలితా సహస్రంలో కూడా ఒక నామం ఉంటుంది, మహాపద్మాటవి సంస్థ కదంబవన వాసిని. మహాపద్మాటవి అంటే ఏంటంటే 7 మహాపద్మాలు ఉన్నాయట. ఈ పద్మాలు కనుక ఓపెన్ అయ్యి ఉంటే మనకంటే మన దగ్గర ఎన్ని స్ట్రెంగ్త్లు ఉన్నాయో మనకి తెలుస్తుంది. అవే మొగ్గల్లా ముడుచుకుపోవడానికి కూడా కారణం ఏంటంటే మనం పుట్టినప్పుడు అవి ఓపెన్గానే పుడతాం, కానీ మన చుట్టూ ఉన్న వాతావరణాలు, పెరిగిన పరిస్థితులు, మనకు వచ్చిన ఫ్యామిలీ, లేకపోతే ఫ్రెండ్స్, పూర్వజన్మలో మనం చేసినవి, ఇవన్నీ కలిపి ఏం చేస్తామంటే అక్కర్లేనివన్నీ అంటించుకుని ఆ పువ్వుల్ని కాస్త మొగ్గల కింద మార్చేస్తాం. ఎందుకంటే మూసుకుపోతున్నాం. చుట్టూ ఏం చేస్తాం, చిన్న చిన్న మొక్కలన్నిటినీ పెట్టేసుకుంటున్నాం. ఆ మొక్కలు వచ్చేసరికి పువ్వు ఇలా విచ్చుకోవడానికి అవకాశం లేక అది బడ్లా అయిపోతుంది, మొగ్గలాగా. ఎప్పుడైతే మొగ్గలా అయిపోయిందో మనకేంటి అంటే పూర్తిగా మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్లన్నీ మనమే ఏం చేస్తున్నాం, వీక్నెస్ మార్చుకుంటున్నాం. అలాంటి వీక్నెస్లు ఉన్న స్థితిలో ఈవిడ శక్తి. అందుకే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రము అంటే ఏంటి, శుక్రము లేకపోవడం. శుక్రం అంటే ఏంటి అంటే మన స్ట్రెంగ్త్, అంటే తండ్రి యొక్క వీర్యంతోనే మనకి శక్తి అన్నది వస్తుంది. ఇక్కడ విశుక్రము అంటే ఆ శక్తి లేకపోవడం. ఈవిడ ఏం చేస్తుంది, ఆ శక్తి లేని తనాన్ని ఏం చేసింది, తీసేసి ప్రాణహరణ. అప్పుడు మనకి ఏమొస్తున్నట్టు, ఆటోమేటిక్ గా మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఆ శక్తినిచ్చే తల్లే ఈ వారాహి. అమ్మ, మరి అంత శక్తినిచ్చే తల్లిని అందరూ పూజించడానికి వీల్లేదు. ఉపాసనా పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పూజించాలి. అమ్మవారిని గుప్తంగా, అంటే అర్ధరాత్రులు మాత్రమే పూజించాలి ఈ నవరాత్రుల్లో కూడా ప్రత్యేకించి. ఎందుకనమ్మా ఈ అన్ని నియమాలు? ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే అమ్మవారు జ్ఞానానికి, పూర్తిగా మన బుద్ధి అన్నదాన్ని ఆవిడ మార్చే తల్లి. ఆవిడ ఆజ్ఞాచక్రంలో ఉంటుంది, ఈ బుద్ధిని మారుస్తుంది. అందువల్ల ఏంటి అంటే అందుకే ఆవిడ కాశీకి క్షేత్రపాలిక, వారాహి. పొగలు క్షేత్రపాలకుడి కింద కాలభైరవుడు ఉంటే, రాత్రి ఈవిడ మొత్తం కాశీ క్షేత్రాన్ని కాపాడుతుంది. అందుకని రాత్రి ఉపాసన చేయమంటారు. ఎందువల్ల అంటే ఆవిడ మెళుకుగా సంచరిస్తూ ఉన్న టైంలో చేస్తే ఆ శక్తి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, కాబట్టి రాత్రి చేయమని చెప్పడానికి రీజన్ అది. కానీ చాలా మంది ఏమంటారు అంటే, మనం సాధారణంగా చూస్తుంటాము క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు లాంటివే రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా చేస్తారు. కాబట్టి వారాహి అమ్మవారి పూజలు ఈ సమయంలో చేస్తున్నారు అనగానే ఇంకా ఈ అమ్మవారిని అందరూ పూజించొద్దు, ఇది తాంత్రిక విధానము, ఈ రకంగా ఒక పోకడలోకి వచ్చేసారమ్మా. అంతే కదా? అంతే. కానీ తంత్ర అంటే కూడా తప్పు కాదు అసలు అర్థం. అవునా? తంత్ర అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, తంత్ర అంటే టెక్నిక్ అని అర్థం. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పని చేసే విధానం ఏదైతే ఉందో దాన్నే తంత్రం అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనకు ఆకలేస్తోంది, అన్నం తిన్నాం. ఇప్పుడు నాకు ఆకలేస్తే నేను అన్నం తింటే నాకు కడుపు నిండుతుంది. కానీ నాకు ఆకలేస్తోందని చెప్పగానే మీరు అన్నం పెట్టుకు తిన్నారనుకో ప్లేట్లో, నా కడుపు నిండుతుందా? నిండదు. నాకు దాహం వేసేస్తోంది, అప్పుడు మీరు వాటర్ తెచ్చుకుని తాగారు, నాకేం నోరు ఆరిపోవడం తీరదు కదా. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ ఆకలేసినా దాహం వేసినా ఈ సృష్టిలో ఇంక ఏ ఎమోషన్ వచ్చినా సరే మీరు చేస్తే నాకేమీ ఫలితం రావటం లేదు. కానీ ఒక్క పూజ ఒక్కటే మీరు చూస్తే, ఇప్పుడు మీ పేరుతో నేను చేసినా సరే మీకు ఫలితం వస్తుంది. అవును. అంటే అర్థం ఏమిటి, ఆ టెక్నిక్ అనమాట. అంటే నేను మంత్రం చదువుతున్నాను, నేను పూజ చేస్తున్నాను, కానీ మీ పేరు మీద చేసేసరికి మీకు ఆ శక్తి ఏమవుతుంది, ఆ డైవర్షన్ ఏదైతే మంత్రం, అలా కాకుండా నాకు నేను చేసుకున్నా సరే, ఇప్పుడు సపోజ్ నేను ఏ యంత్రానికో పూజ చేస్తున్నా, ఏ హోమమో చేస్తున్నా, కానీ అక్కడ ఏమైనా మార్పు వస్తుందా? లేదు. అంటే ఈ యంత్రంలో ఏమైనా మార్పు వస్తుంది, అవే కనిపిస్తాయి. మళ్ళీ అక్కడ హోమం చేసినప్పుడు కూడా అదే కనిపిస్తుంది. కానీ మార్పు ఎవరి లోపల వస్తుంది? ఒక ప్రశాంతత అనుకోండి, ఆత్మశక్తి పెరగడం అనుకోండి, ఇవేవైనా ఎవరిలో మార్పు వస్తుంది? వాళ్ళలో. నా కోసం చేస్తే నాలో వస్తుంది, మీకోసం చేస్తే మీలో వస్తుంది. ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్నే తంత్రము అని పిలుస్తారు.
ఓకే. అంతే తప్ప తంత్ర అంటే బ్యాడ్ వర్డ్ కాదు. అదొక పెద్ద శాస్త్రం. అంటే వేదం ఎలా ఉందో తంత్రశాస్త్రం కూడా అలాగే ఉంది. ఈ ఏంటంటే కొన్ని వేదంలో ఉన్న ఆచారాలు అవి చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఫాలో అవుతారు. కాకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ ఎలా ఉంటాయంటే మనం పూర్వజన్మలో చేసిన సాధనలు బట్టి. రియల్‌గా చెప్పాలి అంటే శ్రీ విద్యా ఉపాసన మొత్తం తంత్రశాస్త్రమే. ఎందువల్ల మీరు యంత్రానికి పూజ చేస్తున్నారు. ఆ యంత్రానికి ఏం మార్పు రావటంలే. మార్పంతా వస్తున్నది మీ లోపలే. అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ మంత్రం చదువుతూ అక్కడ యంత్రం మీద మీరు పువ్వులు పెడుతూ ఉంటే మార్పు ఎక్కడొస్తోంది అంటే మీ లోపల మీ సూక్ష్మదేహంలో మార్పు వస్తుంది. ఈవెన్ మంత్రం చదివినా సరే మీరు జపం చేస్తూ ఉంటున్నారు. మార్పు ఎక్కడొస్తోంది? ఆ సూక్ష్మదేహంలోనే ఆ దేవత యొక్క ఆకారం ఏర్పడుతోంది. అంటే అర్థం ఏమిటి అని అంటే దాన్ని ఆ టెక్నిక్ ఏదైతే వాళ్ళు పెట్టారో ఆ టెక్నిక్‌నే ఎందుకంటే మిగతాది ఏదైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్సే దాహం వేస్తే నేనే తాగాలి. అవును. కానీ మీకు దాహం వేస్తే మీకు బాగోకపోతే నేను చేస్తే మీకు వర్క్ అవుతోంది కదా! అవును. అమ్మ ఇప్పుడు మీరన్నట్టుగా ఎవరికి ఆకలేస్తే వాళ్ళే భోజనం తింటే వాళ్ళ కడుపు నిండుతుంది అని చెప్పి. వాస్తవం అది. కానీ పూజ విషయానికొచ్చేసరికి నా తరఫున మీరు పూజ చేసినా, నాకు సంబంధమే లేకున్నా నేనక్కడ పార్టిసిపేట్ చేయకపోయినా, మీరు చేసే దాని వల్ల ఆ ఫలితం నాకుంటుంది. ఎంతవరకు ఉంటుందమ్మా ఆ ఫలితం? అంటే నేను స్వతహాగా చేసుకున్నంత ఫలితం మీరు నా తరఫున చేస్తే ఉంటుందా? ఎప్పుడైనా మన సొంతంగా చేసుకున్న దానికి ఎందుకు అంటే సాధన అని అందుకే అంటారు. నిజంగా మనలో మార్పు రావాలంటే మనమే చేయాలి. కానీ కామ్యార్థం చూడండి ఇప్పుడు నాకేదో బాలేదు అది చిన్న విషయం. అవును. ఎందుకంటే నేను మారడం అన్నది చాలా పెద్ద విషయం. నాకు ఈ పని అవ్వాలి చిన్నగా. అప్పుడు ఏంటి అంటే ఉపాసకులతోనో లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన పురోహితులతోనో చేయించుకోవడము అన్నది మీ యొక్క అంటే నాకు ఇది అయిపోవాలి వెంటనే. దానికి తోడు మానవుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం కామిగాక మోక్షగామిగాడు. ఎందుకు అంటే మోక్షం కావాలని కోరుకోవడం కూడా కోరికే. అది అర్థమైందా? అంటే నాకున్న కోరిక ఎంత? ఇప్పుడు సపోజ్ చూడండి స్వార్థంతో కొన్ని కోరికలు ఎలా ఉంటాయంటే ధర్మంగా అంటే చూడండి నా పిల్లలు బాగోవాలి, నేను బాగోవాలి, నా ఫ్యామిలీ ఇదంతా ఏంటంటే స్వార్థపూరితమే. అలా కాకుండా ప్రపంచం బాగోవాలి అనుకోవడం కోరికే అది కూడా. కానీ కొంచెం పెద్దది అందరూ బాగుంటారు కదా దానివల్ల. సో ఇక్కడ ఏంటి అంటే ఆ మార్పు వస్తుంది. భూమి మీద ఉన్నంత వరకు మాత్రం కోరిక అన్నది తప్పదు. ఎందువల్ల అంటే ఈ భూమికి ఇక్కడ కోరిక లేకపోతే మనం అసలు నుంచోలేం. అంటే ఏదో ఒకటి అంటే నాకు మోక్షం కావాలనుకోవడం లేకపోతే ఈ ప్రపంచాన్ని ఏదో ఒకటి చెయ్యాలనుకోవడం ఏదైనా కోరికే. దానికి తోడు ఇంకొకటి కూడా అంటారు ఏంటి అంటే ఒక ఉపాసకుడు అంటే అసలు భూమి మీద ఉపాసకులు ఎందుకు ఉండాలి? మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఈ విద్యే. ఆ విద్యా ఉపాసన ఎందువల్ల అంటే ఆ ఉపాసన బలం వల్లే ఇప్పటికి కూడా అంటే ఈ భూమి మీద ఎంత అందంగా మనం అంటే చేయగలుగుతున్నాము. అంటే చూడండి సపోజ్ మిగతా దేశాలన్నిటికంటే ఈ దేశం గురువు ఎందుకు అంటే ఇక్కడున్న జ్ఞానమే. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే మన పూర్వం ఉన్న ఋషులు మునులు మనకిచ్చిన ఈ విద్య వాళ్ళు చేసిన మంత్రబలమే ఇక్కడ మన ఇప్పటికి కూడా ఇంకా ఎలా ఉన్నామంటే నడిపిస్తోంది. మనది వేదభూమి కర్మభూమి. ఆ భూమి అవడం వల్లే ఇక్కడ మనని నడిపిస్తోంది. ఆ నడిపిస్తున్న మంత్రాన్ని ఇప్పుడు ఏంటి అంటే మీ నాన్నగారు మీకు ఒక ఆస్తి ఇచ్చారు. కానీ మీరు ఏమీ చేయకుండా ఆ ఆస్తిని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు సపోజ్. అది ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు చెప్పండి? మీ నాన్నగారు ఎంత ఇచ్చినా సరే అవును కొంతకాలం మాత్రం. శాశ్వతం ఎందుకు కాదు అంటే అది మీరు కష్టపడలే కాబట్టి మీకు చాలా ఈజీ. అది విలువ తెలియదు. అవి ఈజీ అవడం వల్ల ఏమవుతుంది మీరు చాలా ఈజీగా ఖర్చు పెట్టేయగలుగుతారు. దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా అక్కర్లేదు. చిన్నప్పుడు మనం పిక్నిక్ వెళ్ళిన దానికి నాన్న ఇచ్చిన డబ్బులతో మనం సంపాదించిన తర్వాత మనం ఏదో ఒక పని చేసిన దానికి అంటే మనం ఖర్చు పెట్టినప్పుడు ఈ రెండు ఖర్చులకి చాలా తెలుస్తుంది. ఆ తృప్తి వేరుగా ఉంటుంది. అది రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా సొంత సాధన అన్నది 100% అవసరం. అందుకే సాధకులు ఎప్పుడు కూడా భూమి మీద ఉండాలి. పైగా ఈ సాధకులు ఉండడం వల్ల ఏంటి అంటే ఎప్పటి వరకు మన ఋషులు మునులు ఏదైతే భూమికి ఇచ్చారో దాన్ని అందుకే ఒక ఉపాసకుడు భూమి మీద ఉంటే వాడు ఎలాగంటే ఒక సైనికుడి కింద లెక్క అంటారు. ఎందుకు అంటే మీ సరిహద్దుల్లో ఉండి సైనికులు ఎలా కాపాడుతాడో
ఉపాసకుడు ఎక్కడున్నా సరే మొత్తం అన్ని దేశాలని కాపాడుతాడట. అవును. అంటే ధర్మం కోసం వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకు అందరినీ అంటే ఎన్నో ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటి కోసం వాళ్ళు తపన పడుతూనే ఉంటారు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మనం ఇవన్నీ వింటూనే ఉంటాం కదమ్మా. అమ్మ, నాకు ఒకటి అడగాలనిపించింది. ఎట్లా ఉపాసకులు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రత్యేకించి ఎంతో మంది ఉపాసకులు ఉంటారు. కానీ శ్రీ విద్యా ఉపాసకులు అనేసరికి నేను చూసినంత వరకు వాళ్ళలో ఆ నిదానం కానియండి, ఆ మాట్లాడే ప్రతి విషయంలో కానియండి, వాళ్ళ ప్రతి కదలికలో కానియండి, ఆ నిదానము, ఆ నెమ్మది అదంతా కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. అది ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుందా అమ్మ? ఎందుకంటే అమ్మవారిని మరాళి మందగమన అని పిలుస్తారు. ఆ, ఆ నామం చాలా అందంగా ఉంటుంది మీరు చూస్తే. ఆ, మరాళి అంటే మందగమన అంటే ఏంటంటే చాలా నెమ్మదిగా, అంటే చాలా నెమ్మదిగా నడుస్తుంది, అంటే వయ్యారంగా. ఆహా, ఆ వయ్యారం నెమ్మది అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ స్టైల్గా నడుస్తుందని కాదు. ఉమ్, ఉమ్, లోపల ఏంటంటే బోల్డంత సంసారం ఏంటి, అవును. మనకు వచ్చే ఆలోచనలతోనే మనం చాలా దెబ్బలాడుకుంటాం, యుద్ధాలే జరిగిపోతాయి లోపల. అంటే పక్క వాళ్ళతో యుద్ధం చేయక్కర్లే, అవును. మన మనలో లోపల మనమే. జరిగే యుద్ధమే చాలా పెద్దది. వాస్తవం. ఇలాంటి యుద్ధం ఏదైతే ఉందో, మందగమన అంటే హంస అని అర్థం. ఉమ్, హంసకు ఒక లక్షణం ఉంటుందిట. ఉమ్, ఆ లక్షణం ఏమిటి అంటే సముద్రం మీద వదిలేసినా సరే, నార్మల్గా ఎవరైనా సరే, మన ఇప్పుడు సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళాం, ఆ, వెళ్తే ఆ అల రాగానే మనం ముందుకో వెనక్కో వచ్చేస్తాం. ఊగుతాం, అంటే వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ హంసకి ఒక్కదానికే, అంటే జీవుల్లో హంసకు ఒక్కదానికే ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏమిటి ఆ వేవ్ మీద దాన్ని పెట్టినా సరే ఉమ్. వేవ్ కదలాలి తప్ప హంస కదలదుట. అంటే ఓ, అంత బ్యాలెన్స్. దానికి అదేమైనా వరమా అమ్మ? అంటే దానిలో ఉన్న బ్యాలెన్స్ అలాంటిది. అసలు ఓకే. ఇంబ్యాలెన్స్ లేదనమాట. ఆ, ఎవరికైతే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయో వాళ్ళంతే నిశ్చలంగా ఉంటారు. అది ఉమ్, ఇస్తుంది అని అర్థం. ఎప్పుడైతే శ్రీ ఓకే, విద్యా ఉపాసకులు అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు ఆల్రెడీ అమ్మతోనే ఉంటారు కాబట్టి, ఉమ్, ఆ అమ్మ తత్వం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఈ మరాళిగా అంటే ఈ బిజినెస్ అంతా ఆగిపోతుంది. ఆ ఓకే. వ్యవసాయం ఏంటంటే మనతో మనమే పోట్లాడుకుని వ్యవసాయం అంతా ఆగిపోయి ఉమ్, ఇంక విశ్లేషణ అన్నది ఉండదు. ఆ, నార్మల్గా ఏంటంటే శ్రీ విద్యా ఉపాసకులకి ఫస్ట్ చెప్పే కొన్ని రూల్స్‌లో ఫస్ట్‌లో చెప్పే రూల్స్‌లో ఒకటి ఉంటుంది. ఏంటంటే విశ్లేషణారహిత జీవితం ఇది శ్రీ విద్యా సాధనం అని. ఉమ్, విశ్లేషణారహిత జీవితం అంటే అర్థం ఏమిటి అంటే దేన్ని విశ్లేషించకూడదు. ఆ, నీకెలా వచ్చిందో అలా యాక్సెప్ట్ చేయాలి. ఉమ్, ఉమ్, అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంటే ఇది ఇలా ఎందుకుంది, ఆ! ఇది నాకొద్దు, ఆ టైప్ లో ఆ టైప్‌లో ఉండకూడదు. ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇవన్నీ టీచర్సే. ఉమ్, నా దగ్గరికి ఎవరొచ్చినా నా టీచరే, నా గురువే. నా గురువు అయినప్పుడు ఆ గురువు ఎలా వచ్చినా నేను యాక్సెప్ట్ చేయాలి కదా! అవును. అంటే ఇప్పుడు ఒక మానవుడి రూపంలో రావచ్చు. ఉమ్, లేకపోతే ఒక చూడండి పులి, సింహం, అంతే. లేకపోతే ఏనుగు, ఆవు, ఏ రూపంలో అయినా పక్షి ఎలా వచ్చినా, మానవుల్లో కూడా కొంతమంది ప్రేమగా వచ్చి పలకరించొచ్చు. ఉమ్, మంచిగా బుజ్జగించి చెప్పేవాళ్ళు ఉండొచ్చు. అవును. కొంతమంది తిట్టేవాళ్ళు ఉండొచ్చు. ఉమ్, కొంతమంది చాలా కోప్పడే వాళ్ళు ఉండొచ్చు. అవును. కొంతమంది జెలసీ పడేవాళ్ళు ఉండొచ్చు. ఉమ్, ఏ రూపంలో వచ్చినా సరే ప్రతి దాని నుంచి నేను చేయాల్సిన పని మాత్రం ఉమ్, ఏమిటి అంటే నేర్చుకోవడం అన్నది శ్రీ విద్యలో నేర్పుతారు. అందువల్ల ఏంటంటే శ్రీ విద్యలో ఒకటి ఎన్నిసార్లు చూసినా సరే ఉమ్, ఒక పరిస్థితిని, అంటే ఇప్పుడు మీరు నేను బోల్డ్ సార్లు కలవచ్చు, అవును. కానీ ఫస్ట్ టైం కలిసినప్పుడు మన ఇద్దరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఉమ్, మనం టిల్ ఎండ్ వరకు అలాగే ఉండాలి. ఉమ్, ఎందుకు కలిస్తే ఉండవు అని అంటే మన ఇద్దరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. అవును. అప్పుడు నాకు కొన్ని అర్థం అవుతాయి, మీకు కొన్ని అది ఎప్పుడు అర్థమైందో నా మైండ్లో ఏం మొదలవుతుంది, ఈవిడంటే ఇది ఆ, అని ఎప్పుడు మొదలైందో జడ్జ్ నెక్స్ట్ టైం చేయగలుగుతాం. మీతో మాట్లాడితే ఆ జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఉంటుంది. అది రాకూడదు. ఉమ్, ఎప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని అమ్మలా చూసినప్పుడు చివరి, అంటే మన చివరి వరకు మనం ఎప్పుడు అమ్మలాగే ఉండాలి తప్ప ఇంకోటి మన మధ్యలో రాకూడదు. అంటే దానికి ఏకైక సాధనం శ్రీ విద్య. అద్భుతం అమ్మ, నిజంగా. అది ఆవిడొక్కరే నిజంగా చాలా చక్కగా అనిపిస్తుంది ఆ భావన. ఈ శ్రీ విద్యా ఉపాసకులతో మాట్లాడుతున్నప్పుడు స్వంత వాళ్ళతో నిజంగా మీరు అన్నట్టుగా అమ్మతోటే మాట్లాడుతున్నాము అని, అక్కడ మగవారే ఉండని ఆడవారే ఉండని అమ్మతో మాట్లాడుతున్నాం అనే ఫీలింగే వస్తుంది. అంటారు కదా, అమ్మ ఆ లాలన అదంతా కూడా ఎవ్వరికి రాదు అని, కానీ ఇది ఇక్కడ బ్యాలెన్స్ అవుతుందేమో అనే అంత భావన కలుగుతుంది నిజంగా. అమ్మ, మళ్ళీ మనం వారాహి అమ్మవారి టాపిక్ వస్తే, ఇప్పుడు ఎలాగూ మనకు నవరాత్రులు రాబోతున్నాయి.
దశమహావిద్యలలో ఒకరే వారాహి అమ్మవారా, లేదు అని అంటే సపరేట్ గానా? ఈ వారాహి అమ్మవారిని మనం ఈ గుప్త నవరాత్రుల్లో ఏ రకంగా ఆరాధించాలి? ఇందాక మీరు అన్నారు మనకు ఒక ధైర్యం, ఒక శక్తి రావాలి అని అంటే అమ్మవారిని మనం ఆరాధించాలి, మనలో ఉన్న ఆ దుర్గుణాలు బయటికి తీసేసేది వారాహి అమ్మ. ఇంకా ఎటువంటి వాటికి మనం ప్రత్యేకించి, అంటే పలానా ఒక సమస్యతో వీళ్ళు బాధపడుతున్నారు అని అంటే దానికి మనం వారాహి అమ్మవారిని కనుక ఆరాధిస్తే బాగుంటుంది. అది ప్రత్యేకించి అమ్మవారి నవరాత్రులు ఎలాగో వస్తున్నాయి కాబట్టి అప్పుడు ఎలా ఎలా ఆరాధించవచ్చు అంటారు? వారాహి అంటే కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ఈ కిరిచక్రము అంటే అర్థం ఏమిటి అంటే మన ఈ ఆజ్ఞాచక్రం సహస్రార ఏదైతే ఉందో, ఎందుకంటే థాట్స్ అన్నవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ 2 చక్రాల్లోనే ఉంటాయి ఆలోచనలు. ఈ దండనాథుడు అంటే అర్థం ఏమిటి అంటే చాలా మంది రాక్షసులు ఎక్కడున్నారు, ఈ లోపలే. మనకు వచ్చే ఆలోచనే రాక్షసుడు. అంటే ఈ చెడ్డ ఆలోచనలు తీసేసి మంచి ఆలోచన ఎవరైతే ఇస్తారో అదే వారాహి. ఎందుకు అంటే మనకి బుద్ధి ఫస్ట్ పనిచేయకపోతే ఏంటి అంటే మానవుల్లో దృష్టి లోపం ఉంటుంది. ఆ దృష్టిలోపం అంటే ఏంటంటే ప్రతి దాన్ని కూడా ఏమనుకుంటాం అంటే నేనేమనుకుంటే అదే వాళ్ళు అని మనకి ఒక ఐడియా వచ్చేసి ప్రతి దానికి అలా చేయడం వల్ల సిచ్యువేషన్ ని మనం ఎంజాయ్ చేయలేం. అంటే ఏ సిచ్యువేషన్ ని ఎంజాయ్ ఎందుకు చేయలేమంటే వాళ్ళే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకలా అనుకున్నాను అనుకోండి, మీరు నాతో ఎంత ప్రేమగా బిహేవ్ చేసినా నేను అనుకున్నదే నాకు కనిపిస్తుంది తప్ప ఈ ప్రేమ అసలు కనిపించదు. ఎందువల్ల అంటే నేను ఆల్రెడీ అనేసుకున్నాను కాబట్టి. ఇక్కడ వారాహి ఏం చేస్తుందంటే మనలో ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ థాట్ కన్ఫ్యూజన్ అన్నది తీసేస్తుంది. ఎప్పుడైతే తీసేసిందో మనకు ఒక క్లారిటీ అన్నది లైఫ్ లో వస్తుంది. అప్పుడు ఏం అర్థమవుతుంది అంటే వన్నెస్. అసలు ఇది ఇక్కడ ఇది 2 లేవు, ఇదంతా ఒక్కటే. ఎప్పుడైతే ఒక్కటని అర్థమైందో అప్పుడు నన్ను నేను జడ్జ్ చేసుకోను, నా గురించి నేను తప్పుగా అనుకోను, నా గురించి నేను అంటే ప్రేమే కదా నన్ను నేను ఎప్పుడైతే ఆ యాక్సెప్టెన్స్ అన్నది వచ్చిందో ఇంకా తర్వాత నుంచి మనం ఏం చేసినా సరే. ఎందువల్ల అంటే వారాహి అంటేనే మనలో ఉన్న ఆలోచన అన్నదాన్ని మారుస్తుంది, అంటే బుద్ధిని మార్చేస్తుంది. ఆ బుద్ధి ఎప్పుడైతే మారిందో మనం అనుకున్నవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. ఎందువల్ల మన బుద్ధి మారితే చాలు. బిగ్ థాట్ అంటారు, అంటే థింక్ బిగ్ అంటారు చూసారా. ఆ థింక్ బిగ్ అన్నది మీకు ఎప్పుడైతే పెద్ద పెద్ద ఆలోచనలు మీ మెదడులో వచ్చాయో మీ వల్ల ప్రపంచానికి శాంతి అందుకే ఆవిడ మీరు మళ్ళీ అడిగారు దశమహావిద్యల్లో ఈవిడ ఒక్కరా అని. కానీ ఈవిడ శ్రీ విద్యా ఉపాసనలో వస్తారు. దశమహావిద్యల్లో బగళాముఖి ఎనర్జీ ఈవిడది ఇంచుమించు ఒక్కటే, కానీ బగళాముఖి ఈవిడ అంటే ఆవిడకి బగాళాముఖి అని పెట్టారు, ఈవిడికి ఇది పెట్టారు. ఆ 2 ఒక్కటే నిజం చెప్తే శక్తులు ఒక్కటే, పేరు వేరు. బట్ శ్రీ విద్యా ఉపాసనలోనే వారాహి అమ్మవారు వస్తారు. దశమహావిద్యల్లో ఉందా అంటే అక్కడ బగళాముఖి కింద కొలుస్తాం. శ్రీ విద్యా ఉపాసనకు వచ్చేసరికి ఈవిని వారాహి అని మనం పిలుస్తాం. ఏదైనా కూడా 2 ఒక శక్తి. అమ్మ ఏంటి అంటే కాలస్వరూపిణి, అందుకనే ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. కాలస్వరూపిణి అయ్యుండి మన ఏంటి అంటే వర్తమాన కాలంలో అంటే టైం విలువ నార్మల్గా ఏంటంటే మనిషి ఎందుకు వెనక్కి వెళ్తాడు అంటే టైం విలువ తెలియక. టైం విలువ ఎందుకు లేదండి, నాకు బోల్డ్ అంత విలువ ఉంది అనుకుంటాం, కానీ మనం అయితే భూతకాలం లేదా భవిష్యత్ కాలం, ఆ 2 కాలాల్లో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే వర్తమాన కాలాన్ని మనం మిస్ అయిపోతున్నాం. అంటే టుడే మనకి లేదు, టుడే ప్రస్తుతాన్ని మనం కోల్పోతున్నాం. ఎప్పుడు కోల్పోయా ఎంజాయ్మెంట్ లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చుని మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నేనేమో అయిపోయిన దాని గురించి ఆలోచించుకుంటా, లేకపోతే అమ్మో తర్వాత ఎలాగా అనుకున్నాను. ఈ 2 వల్ల నేను ఇక్కడ ఉన్నదాన్ని కాస్త ఏం చేస్తున్నాను, పాడు చేసేసుకుంటున్నాను. దానికి కారణం కూడా ఏం లేదు, మనందరం అమ్మ పొట్టలోంచి వస్తాం. చిన్న కథ ఇది, కాకపోతే మన జీవితంలో ఉన్న కథే. అందరం అమ్మ పొట్టలోంచి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే 9 నెలల కాలం ఇంత గుడ్డులా మొదలవుతున్నాం. పాప బాబో ఒక మోచేయంత అవుతే బయటకు పంపించేస్తున్నారు 9 నెలలు అయ్యాక. ఈ 9 నెలలు అయిన తర్వాత బయటకు వచ్చి లోపు మీరు చూస్తే లోపల ఉన్నప్పుడు మన ఏమంటారంటే అమ్మ తిన్నదంతా బిడ్డకు వెళుతుంది అంటారు. అమ్మ తిన్నదంతా బిడ్డకు వెళుతుంది అంటే గ్రహణ శక్తి, అంటే అమ్మ తిన్నదంతా తీసుకునే శక్తి బిడ్డకుంది. కానీ అది నిజమా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు బయటికి రాగానే ఫస్ట్ గురువు ఎవరని చెప్పారు అంటే తల్లి. ఎందుకు అంటే మనకి పాలు తాగడం నేర్పిస్తుంది. మరి గ్రహణ శక్తి ఉన్నప్పుడు మనకి నేర్పించాల్సిన పని ఏమిటి, ఎవరైనా అది అమ్మాయినా ఎవరైనా అంటే మనకి లోపల తీసుకోవడం రాదు. కానీ నేను ఎలా గుడ్డులా ఉన్నదాన్ని పిల్లలా అయ్యాను
అని ప్రశ్నించుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అమ్మకి బిడ్డకి ఒక మధ్యలో ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మాయ అని పిలుస్తారు. మాయ అంటే ఏంటి అంటే శివాశక్తి కలిసున్న స్వరూపం. అంటే అర్ధనారీశ్వర తత్వమే మాయ అంటే. ఎప్పుడైతే ఈ తల్లి తినదంతా ఈ అర్ధనారీశ్వర తత్వమే ఈ పిల్లకి పంపిస్తోంది. ఈ పంపించినప్పుడు బయటకు వచ్చాం, అదే ఫస్ట్ కట్ చేస్తారు. కట్ చేసేగానే మనం శివాశక్తుల్ని వదిలేసాం. ఎందుకంటే ఇక్కడ మనకి కొత్తగా ఫస్ట్ అమ్మ వచ్చింది, తర్వాత నాన్నగారు వచ్చారు, ఆ తర్వాత మనకంటే ముందు పుడితే అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చారు. ఇంకా కాకుండా భూమి మీద అత్తలు మావయ్యలు బోల్డ్ మంది ఎన్ని బంధాలు చుట్టాలు వచ్చేసారు, ఫ్రెండ్స్ అన్నారు, అందరూ వచ్చేసారు. ఈ అందరినీ చూడడంలో మనం మర్చిపోయింది ఎవరిని అని ఒక్కసారి ఆలోచించుకుంటే మనకి ఎవరు హెల్ప్ చేశారో శివాశక్తులు, భగవంతుడిని. కానీ ఎంత బతుకుతాం ఫైనల్గా, ఎంతో బతికిన తర్వాత లాస్ట్కి ఎవరైనా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం ఏంటి అంటే మరణమే. ఆ నిజంలో లాస్ట్లో చనిపోయిన తర్వాత కూడా మనం శ్మశానానికి వెళ్తే పోనీ పిల్లల్ని బాగా పెంచుకుంటాం, వీళ్ళు ఎవరైనా మనతో అక్కడ ఉంటారా? మనతున్న చుట్టాలని మనం తెచ్చుకున్నాం, వాళ్ళు ఎవరైనా మనతో ఉన్నారా? మన కజిన్స్ అన్నాం, ఫ్రెండ్స్ అన్నాం, ఎవరైనా ఉన్నారా? లేరు. అక్కడ కూడా మళ్ళీ ఒంటరి యానమే. ఆ ఒంటరి యానంలో మన కోసం మళ్ళీ అక్కడ వెయిట్ చేస్తూ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే కాళ్ళ రూపంలో ఈ శివాశక్తులే. అవునా? అంటే ఈ లోపల ఎవరు లేనప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు, అక్కడ ఎవరు లేనప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు, మధ్యలో వీళ్ళందరూ వచ్చేసరికి మనం ఏమిటి అసలు పూజ చేయడమే మనకి రెండోది. అంటే ఫస్ట్ ఎప్పుడు మనకు బోల్డని పనులు ఉంటాయి, లేకపోతే అకేషనల్ గా పూజలు ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఉండాలి నిజం చెప్తే? భగవంతుడే. ఎందుకంటే నాకెవరూ లేనప్పుడు వాళ్ళే ఉన్నారు, అందరూ ఉన్నప్పుడే నేను ఇలా చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు అది అర్థం అవ్వాలి. కాబట్టి ఎవరైతే భూతకాలంలోకి వెళ్తారో అయిపోయిందని తలుచుకుంటారు. ఆ భూతనాథుడు రుద్రుడు, ఆ రుద్రుడు పని ఏంటి అంటే ఎప్పుడు ఆ తండ్రికి ఇంట్లో చూడండి చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. తండ్రి ఎప్పుడు ఏంటంటే పిల్లలు క్రమశిక్షణగా ఉండాలి, సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, అది తండ్రి పోర్షన్. తల్లి ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందంటే వాళ్ళు నవ్వుతూ ఉంటే చాలు, శుభ్రంగా తిని టైంకి పడుకుని ఆరోగ్యంగా ఉంటే చాలు, ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ ఉంటే చాలు అమ్మకి. అంతే కదా ఈ రెండు. కానీ ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాం అనుకో లైఫ్లో ఎదుగుతామా చెప్పండి? కానీ తండ్రి డిసిప్లిన్ లేకపోతే మనం ఎదగం. అంటే రెండు కావాలి, లైఫ్కి బ్యాలెన్సింగ్ ఉండాలి. ఆ బ్యాలెన్సింగ్ ఉండకే ఏం చేస్తున్నాం, భూతకాలంలోకి వెళ్ళగానే తండ్రి ఏం చేస్తాడట, ఒక దెబ్బ వేస్తాడట. దెబ్బ వేసి ఏం చెప్తాడు, నువ్వు నా పిల్లనని మర్చిపోవడం వల్లే నీకు ఈ కష్టాలన్నీనే, అసలు నా పిల్లనని తెలుసుకుంటే నువ్వు ఎలా ఉందువు అంటే, ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి, చక్కగా క్వీన్స్ ఇట్లా క్వీన్లా ఉండాలి కదా, అలా ఉండదు అని చెప్తాడు. అందుకని చెప్పి భూతకాలంలోకి వెళ్ళాము అంటే ఏడుపే వస్తుంది. అంటే ఏదైనా తలుచుకోండి అయిపోయింది, మనకు బాధ కలుగుతుంది, దుఃఖమే. ఎందువల్ల అంటే అది మంచి తలుచుకున్నా అప్పుడు బాగున్నాను ఇప్పుడు బాగాలేదని బాధపడుతున్నాం, చెడు తలుచుకున్నా అప్పుడు బాగోలేదు కాబట్టి ఎలాగో అది తలుచుకుని ఏడుస్తాం. అంటే అయిపోయింది ఎప్పుడు మీకు మిగిల్చేది ఏంటి అంటే బాధే. ఇంకా అవ్వాల్సింది అమ్మ కదా, ఇక్కడ మహామాయా స్వరూపిణి అమ్మ. ఈవిడ ఏం చేస్తుంది అంటే అమ్మకి ఎప్పుడు బిడ్డలు ఏం చేయాలి, అటెన్షన్, అమ్మ 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 అని తిరగాలి. ఈ అమ్మ అమ్మ అని తిరగాలన్న అటెన్షన్ కోసం ఆవిడ ఏం చేస్తుందిట, మనకు టెన్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే టెన్షన్ వచ్చిందో వెంటనే ఏం చేస్తున్నావు, ఏదో ఒకటి చేసి సాల్వ్ చేయమని మళ్ళీ ఆవిడకే దండం పెడుతూ గుర్తొస్తారు. సో అంటే ఏంటి అంటే వాళ్ళిద్దరు చూడండి, అంటే అలా అయినా మనకి గుర్తు చేయాలని. ఇక్కడ టెన్షన్ ఇవ్వడం ఒకటి, ఆ అటెన్షన్ ఎప్పుడు పూజ చేసి నాకు ఇది కావాలి అది కావాలి అని కోరికలు కోరుకోవడం ఒకటి అయితే, దానివల్ల మనకి ఏమవుతుంది అని ఒక్కసారి ఆలోచించుకుంటే రేపు గురించి మనం ఆలోచిస్తూ ఈ రోజును మనం ఏం చేస్తున్నాం, వదిలేస్తున్నాం. పోనీ రేపు వెళ్ళి రేపైనా ఈ రోజు ప్లాన్ చేసాం కదా, అదంతా ఇంప్లిమెంట్ చేస్తావా? చెయ్యం, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా, ఎల్లుండి కోసం ఆలోచిస్తాం. ఇంకా అలా ఒకరు అంటే రేపు 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 అని ఆలోచించడంలో ఈ రోజులన్నీ మనం మిస్ చేసుకుంటున్నాము. అంటే అర్థం ఏమిటి అంటే, ఒకటి లైఫ్లో ఎదగట్లేదు అన్నది పక్కన పెట్టేయండి, దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన యొక్క జీవితం అంటే ఆయుష్ని మనమే తగ్గించేసుకుంటున్నాం. అందుకని 100 ఏళ్ళు బతికే వాళ్ళు కాస్త 60 ఏళ్ళకి 60. ఎందుకల్లా ఎక్కువ ఎంత రేపని టెన్షన్ పడతాం అంటే భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తామో అంత ఆయుష్ అన్నది తగ్గిపోతుంది.
అంటే ఇక్కడేమో ఏడుపు వస్తుంది, ఇక్కడ ప్రాణమే పోతోంది. అవును. ఆ రెండు కనుక మనకు అర్థమైతే బుద్ధిగా ఉండాల్సిన కాలం ఏమిటి అంటే వర్తమాన కాలం. ఎప్పుడైతే వర్తమాన కాలంలో ఉన్నామో ఆ శివ శక్తులు ఇద్దరు అర్ధనారీశ్వర తత్వంతో మనతో కలిసి ఉంటారు. అదే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ. అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి క్షణం మనం చేస్తున్న పనే మనకి దైవం. ఇక్కడ వారాహి అమ్మవారు ఏం నేర్పిస్తుంది అంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని దైవంలా భావించడం. మీరు ఎప్పుడైతే దైవంలా భావించి ప్రతి క్షణం ఆ పని చేయడం మొదలుపెట్టారో, అది ఏ పనైనా అవనివ్వండి, పూజ అవ్వక్కర్లే, ఏదైనా దేవుళ్ళలా భావించి చేయాలి. మీరు చేస్తున్న వృత్తే మీ దేవుడు, ఎందుకంటే మీకు అన్నీ ఇస్తోంది కదా. అది కనుక మనకు అర్థమయ్యి ఈ క్షణం నుంచి ప్రతి క్షణాన్ని వాడుకుంటూ ఎవరైతే వెళ్తారో వాళ్ళు లైఫ్లో టైర్డ్ అవరు. అంటే అంత ఉత్సాహం వస్తుంది. అంటే మీరు పని చేసిన కొద్దీ చెయ్యాలని ఉత్సాహం రావడమే జ్ఞానంలో ఉంది. అప్పుడు ఆ ఉత్సాహం ఎప్పుడైతే వచ్చిందో అదే పార్వతీదేవి యొక్క తత్వం. అప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీదేవి కూడా వస్తుంది. అంటే సరస్వతి, పార్వతి, లక్ష్మి ఈ ముగ్గురు వస్తారు వారాహి ఉపాసనలో. ఎప్పుడైతే వచ్చారో చక్కగా వర్తమాన కాలంలో ఉంటూ ప్రతి క్షణం హార్డ్ వర్క్ చేయాలి అని, అయ్యో 24 hours అయినా మనకి ఇచ్చారు, ఇంకో అవర్ ఉంటే బాగుండు అనిపించి అంతా ఎనర్జెటిక్గా తయారవుతాం వర్తమాన కాలంలో ఉంటే. అది వారాహి అమ్మవారు మనకి నేర్పిస్తారు. మనం వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల సాక్షాత్తు ముగ్గురు అమ్మవార్లని ఆరాధించిన ఫలితం మనకు ఉంటుంది అని అర్థమవుతుంది. ఎలా ఆరాధించాలి? ఇక్కడ ఎలా ఆరాధించాలి అంటే ఉపాసన పరంగా వారాహి ఉపాసన చేయాలి అనుకుంటే చక్కగా గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఉపాసన తీసుకుని ఆ మంత్రోపదేశం, ఇంకా వాళ్ళ అంటే మీరు ఇందులో మళ్ళీ 4 ఆచారాలు ఉంటాయి. ఈ ఆచారాల్లో ఏ ఆచారం గురువు మీకు దొరికితే ఆ ప్రకారం మీరు వాళ్ళు ఇచ్చిన మంత్ర సాధన ద్వారా వాళ్ళు ఇంకే సాధన చెప్తే ఆ ప్రకారం ఆ గురు పరంపరలో మీరు వెళ్ళొచ్చు. అలా కాదండి నేను చేయలేను అని అనుకున్నప్పుడు కవచం, సహస్రనామాలు, ఇలా అష్టోత్తరాలు అవి కూడా ఉంటాయి వారాహి అమ్మవారికి. అవి రోజు చేసుకోవచ్చు. అంటే వారాహి నవరాత్రుల్లోనే చేయాలి అని కాదు, నవరాత్రి ఆ టైం ఏంటి అంటే స్పెసిఫిక్గా వారాహి అమ్మవారి శక్తి అన్నది ఉంటుంది. ఎందుకు అంటే అది భూమి పంటలు పండే కాలం, అందులో ఒక ఋతువు నుంచి ఇంకో ఋతువుకు మారుతూ ఉంటాం. ఆ మారడం వల్ల ఏంటి అంటే ఆ టైంలో జలుబులు, జ్వరాలు ఇవన్నీ వస్తాయి. వారాహి అమ్మవారి స్పెసిఫిక్గా ఏంటి అంటే సప్త ధాతువుల్ని పరిరక్షిస్తుంది. ఈ మన లోపల ఉన్న 7 ధాతువుల్ని, ఈ 7 ధాతువులు ఎప్పుడైతే అంటే మీకు తెలుసు రక్తము, స్కిన్ను, ఎముకలు, మాంసము, ఆ మధ్య అంటే బోన్ మ్యారో, మేధస్సు, శుక్రము, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది. 7టిని ఎప్పుడైతే రక్షణ ఇస్తుందో అంటే వాటి శక్తివంతం చేస్తుందో. ఎందుకంటే రక్తం చెడుగా ఉందనుకోండి, ఇప్పుడు మన లోపల ఉన్న రక్తమే చెడ్డగా ఉంటే ఏమవుతుంది అంటే హిమోగ్లోబిన్ తక్కువైంది, లేకపోతే అందులో ఏవో మంచి సెల్స్ లేవు ఇవన్నీ అంటారు కదా. ఎప్పుడైతే ఇంప్యూరిటీగా ఉందో రక్తం, మనలో కోరికలు అలా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తాయి. అవి ఎప్పుడైతే పుట్టుకొచ్చాయో మనం శాంతిగా ఉండం, మన చుట్టూ ఉన్న ఎవరిని శాంతిగా ఉండలేవో, దానివల్లే మనకు అనవసరమైన జబ్బులన్నీ వస్తాయి. అదే విధంగా ఎముకల్లో ఏంటి అంటే చాలా మొండితనం ఉంటుంది. ఎందుకంటే అవి చనిపోయిన తర్వాత కూడా కాలని పదార్థం ఏదైనా ఉంటే అదే. అంటే అర్థం ఏంటి, మన నిప్పుల్లో పెట్టి కాల్చినా సరే మన ఎముకలు కాలటం లేదు. మీరు చూస్తే అంత మొండి, ఆ మొండితనం ఏదైతే ఉందో దానివల్ల మనం ఎప్పుడు సుఖంగా ఉండలేము. ఎందుకంటే మనం ఉండం నేను అన్నదే నెగ్గాలి అని ప్రతిసారి అన్నాం అనుకోండి, చాలా మందిని మనం ఇబ్బంది పెడతాం. వాస్తవం. సో అంటే ఒక్కొక్క ధాతు ఏది బాగోపోయినా సరే దానివల్ల మనకి జబ్బులు రావడానికి కారణం అదే. ఏంటంటే మన బిహేవియరే మనకి జబ్బుల్ని తెస్తుంది. దాన్ని మార్చుకోవాలి అంటే వారాహి. ఎందుకంటే వారాహి ఉపాసనలోనే ఈ 7 ధాతువులలో ఉన్న ఇంప్యూరిటీ పోయి అవి మొత్తం స్ట్రెంగ్త్, అంటే అవి ఎలా ఉండాలో అంత ప్యూర్గా ఉంటాయి. ఎప్పుడైతే ప్యూర్గా ఉంటాయి, అందుకే అమ్మవారిని ఓజోవతి అని పిలుస్తారు. ఓజస్సు అంటే అర్థం ఏమిటి అంటే మామూలుగా కళ, అంటే కళ కాదు కాంతి అని అర్థం. అది ఏంటంటే మామూలుగా తేజస్సు అంటారు చూసారా, అలాంటిది కూడా కాదు, చాలా 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 బ్రైట్గా, అంత కాంతివంతమైన, అంటే పూర్తి జ్ఞానంతో నిండిపోతుంది మొత్తం ఈ ఆజ్ఞా చక్రం అంతా. ఎప్పుడైతే జ్ఞానంతో ఉందో అప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే ఏ పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు, మొత్తం పుస్తకం అంతా ఎక్కడుంది, లోపలే ఉంది. సాధన చేస్తే చాలు ఆటోమేటిక్గా
వచ్చేస్తుంది. అది అక్కడ అర్థం అవుతుంది. అమ్మ వారాహి అమ్మవారికి కంద దీపం కూడా విశేషం అని చెప్పి విన్నాను, వాస్తవమేనా? దీపాలు ఏ దీపం అయినా గొప్పదే. ఎందుకు అంటే అసలు వెలిగించడమే గొప్పది. ఆవిడ ఏంటంటే జ్ఞానాన్ని వెలిగిస్తోంది మన లోపల. అవును. అందువల్ల ఏంటి అంటే నిజమైన దీపం అంటే కందనే ఎందుకు పెడుతున్నారండి అంటారు చూడండి, అది ఈ ఆజ్ఞా చక్రానికి ప్రతీక. అందువల్ల ఏంటి అంటే ఆ గట్టితనం ఏదైతే ఉందో అది ఆజ్ఞా చక్రానికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు చెప్పిన కాలం. రెండోది ఏంటి అంటే మనకి ఇందాక చెప్పాను బుద్ధి. ఈ భూమితో ఉన్న అంటే భూమి మీద ఉన్నంత వరకు చాలా మంది ఏంటి అంటే భూమితో సంబంధం అంటే వీళ్ళందరితో రిలేషన్లు పెట్టుకోవడం లేకపోతే కోరికలు పుట్టడం, ఇది కాదు. భూమితో సంబంధం అంటే నేర్చుకో, ఓర్పుగా ఉండు. ఈ ఓర్పు నేర్చుకునే శక్తి అది రావాలి మన దగ్గర. అది వస్తే చాలు అన్నిటినీ మనం దాటేయగలం. ఆ యాక్సెప్టెన్స్ అన్నది అది వారాహి ఇస్తుంది. ఇదంతా అయిన తర్వాత మనకి తిథినిచ్చలు అంటారు, అంటే తిథులు ఉంటాయి. అంటే పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి అని చెప్పేసి ఈ తిథుల్లో ఇవి మంచి తిథులు, ఇవి చెడ్డ తిథులు అని మనం డిసైడ్ అయిపోతాం. అసలు మంచి చెడు అని ఉంటుందా? మంచి పక్కనే చెడు, కష్టం పక్కనే సుఖం. అంటే మంచి చెడు అన్నది దేంట్లో కనిపిస్తోంది మీరు చూసింది భావన. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఈ దీపాన్ని నేను ముట్టుకోవాలనుకున్నాను, మీకు అది ఎలా అనిపిస్తుంది? చెడ్డగా అనిపిస్తుంది, కాలుతుంది, ఏంటి బుద్ధి లేదా పట్టుకుంటోంది అని అనిపిస్తుంది. అప్పుడు మీరు వెంటనే ఏం చెప్తారు? అయ్యయ్యో ముట్టుకోకంటారు. ఇప్పుడు సపోజ్ చూడకుండా పోనీ అది వెళ్ళి దానిపైన పడుతోంది, అప్పుడు మీరు వెంటనే పరిగెట్టుకొచ్చారు. ఎందుకు ఆపుతున్నా? అది చూడడానికి చెడులా అనిపిస్తోంది, కానీ మంచా చెడా అని అన్నప్పుడు దీపం వెలిగించడం మంచిదే కదా. అంటే మంచి చెడు అనేది ఉండదు అక్కడ, పరిస్థితిని బట్టి మన ఆలోచన బట్టి అంతే. కాబట్టి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది చెడ్డగా అనిపించచ్చు, కానీ అది పూర్తి అయ్యేసరికి అది మంచి అవ్వచ్చు. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది బోనాలు. మనకు హైదరాబాద్లో చాలా ఘనంగా బోనాల ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అసలు ఏంటి బోనాలు ఎందుకు జరుపుకుంటారు, దాని వెనకాల ఆంతర్యం ఏంటో తెలియజేయండి. మనకి అసలు ఎక్కడైనా సరే మన ధర్మం అంటే మన భారతదేశంలో ఒక పండగ అన్నది పెట్టారు అంటే చూడండి, మనకి వివిధ రకాల, అందుకే ఏమంటారంటే విభిన్న రకాలుగా ఉన్న ఏకైక, అంటే ఇన్ని డిఫరెంట్ కానీ అన్నీ ఒక్కటే. అదే మనకి చెప్తూ వచ్చారు. ఇక్కడ బోనాలు కూడా మీరు చూస్తే ఏంటి అంటే కడుపు చలవ కోసం, అంటే ఆడపిల్లల్ని ప్రతి సంవత్సరం పిలవాలి ఏదో ఒక ఫంక్షన్, దానికోసం ఈ పండగలను పెట్టారు. అందరూ కలవడం కోసం, అందరూ కలిసి ఏంటి అంటే మామూలుగా భూమి బాగోవాలి అంటే తల్లి బాగోవాలి. ఎందుకు అంటే అమ్మ బాగుంటేనే ఇంట్లో కనెక్షన్ అన్నది ఉంటుంది. ఈ భూమి మీద అంటే చాలా మంది మీరు చూస్తే చెప్తారు ఏంటి అంటే దేవుడు అన్ని ఇళ్లలోనూ ఉండలేడు కాబట్టి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అమ్మని పెట్టాడు అని, అమ్మ రూపంలో. ఆ అమ్మ కడుపు చల్లగా ఉంటేనే బిడ్డలందరూ బాగుంటారు. బిడ్డలు బాగోవడం అంటే కూడా ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి అంటే ఈ దేవత కొండ పెట్టుకుని వాళ్ళు చూస్తే మీరు వెళ్తూ ఉంటారు. అదేమిటి అంటే ఆ మట్టి మళ్ళీ ఇందాక వారాహిలో చెప్పుకున్నట్టే ఈ మట్టికి అంటే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ ఆషాఢ మాసంలో భూమికి నాగలతో దున్ని మొత్తం అంతా అంటే ఆ మట్టి ఏదైతే ఉందో దానికి లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి. ఎందుకు అంటే అది లేకపోతే మనం అసలు లేము. కానీ మనకేంటంటే చాలా చూడండి హడావిడి పనుల్లో దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన పని మనం చేసుకునే స్థితిలో ఉన్న మనకి ఏంటి అంటే ఒక టైంలో దాన్ని కూడా అంటే మనకి అసలు మనం పుట్టడమే ప్రతిదీ పూజ చేయడం నేర్పించేశారు మన ధర్మంలో. ఎలా అంటే ఏదైనా సరే భగవంతుడి ఆరాధన కంపల్సరీ. చాలా మంది అంటారు ఏంటి అంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అసలు మనకి. చూడు కొంతమంది అంటే వేరే వాళ్ళు అంటే దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అందరూ ఒక్కటే అన్నది ఖచ్చితంగా అర్థం అవుతుంది. నాస్తికులు ఉంటారు అంటే వాళ్ళు పూజ చేస్తున్నాం అనుకునే నాస్తికులు అనమాట. ఏం చెప్తారంటే ఇన్ని దేవుళ్ళు ఎందుకు పూజ చేసినప్పుడు అంటారు. ఇప్పుడు మీరు నేను ఒకటే అని చెప్తున్నాను, కానీ మీరు నేను ఒకలా కనిపిస్తున్నావా? లేదు, కనిపించటం లేదు కదా. అంటే అర్థం ఏమిటంటే మనలో డిఫరెన్స్ కూడా ఉంది.
అంటే ఆత్మ వరకు ఒకటే, కానీ శరీరాల్లో మళ్ళీ మార్పు వచ్చింది. అలా అదే విధంగా ఈ సృష్టి అంతా. అంటే అర్థం ఏమిటి అంటే మన లోపల ప్రాణశక్తి ఒక్కటే అయినా సరే మనం ఎలా అయితే డిఫరెంట్గా ఉన్నామో అదే విధంగా దేవత కూడా. ఎందుకు అంటే నాకు ఒకళ్ళు నచ్చుతారు, మీకు ఒకళ్ళు నచ్చుతారు. అంటే మీ మనస్థితికి, మీరు ఇంతకు ముందు చేసిన సాధనకి ఈ జన్మలో ఎవరో ఒకళ్ళు మీకు నచ్చచ్చు. అంత మాత్రం చేత నాకు నచ్చిన దేవుడు, మీకు నచ్చిన దేవుడు మళ్ళీ ఫైనల్గా ఒక్కడే. కానీ దేవుడు అంటే అంతా ఒక్కటే, సర్వాంతర్యామి. మీలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటే. నాకు ఒక ఫామ్లో నచ్చితే మీకు ఒక ఫామ్లో నచ్చుతుంది. దీని అంతటికీ కారణం ఏమిటి అంటే మీరు హోమం చేస్తున్నాం మనం. ఈ హోమం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే అందుకే బోనాల్లో కూడా మీరు మంట దీపం పెట్టుకుని వెళ్తారు. అసలు ఆ అగ్ని యొక్క ఆంతర్యం ఏమిటి అని మీరు చూస్తే అగ్నిలో ఎప్పుడు చూడండి మీరు నెయ్యి వేస్తున్నాం, చుట్టూ పేలాలని, లేకపోతే తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, లేకపోతే బియ్యం గింజలు, ఇంకా చెప్పాలంటే ఇది ఏమిటంటారు తామర గింజలు, తామర పువ్వులు, ఇలా డిఫరెంట్ ఆహుతులన్నీ అందులో వేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు అంటే మనందరం అమ్మ పొట్టలోంచి వచ్చాం. ఈ పొట్టలో ఉన్నంతసేపు ఏమైందిట, హాయిగా 9 నెలలు హ్యాపీగా బతికేస్తాం మనం. ఎవరు ఏం అనలేదు, ఏం అడగలేదు. 9వ నెల అయి బయటికి రాగానే ఫస్ట్ కట్ చేశారు అమ్మకి బిడ్డకి సంబంధం. లోపల పరిస్థితి అంతా డిఫరెన్స్, బయట పరిస్థితి అంతా డిఫరెన్స్. ఎందుకంటే లోపల అంతా చీకటి, చిన్న పొట్ట, లోపలంతా మురికి. ఇంత మురికిలో, ఇంత చిన్న పొట్టలో, ఇంత చీకట్లో హాయిగా ఆనందంగా ఉన్నామంటే ధైర్యం ఒక్కటే, అది మా అమ్మ ఉందని. తీరా బయటికి రాగానే ఇంత పెద్ద ప్రదేశం, ఇదంతా డ్రైగా ఉంది. లోపల చీకటిగా లేదు, వెలుగుగా ఉంది. అంతేకాకుండా పుట్టామని చూడడానికి ఇలాంటి ఆకారాలన్నీ వస్తే లోపల ఎప్పుడూ చూడలేదు. ఇవన్నీ ఒక్కసారి కొత్తగా వచ్చేసరికి నాకెవరు లేరు అంటే అమ్మ లేదు. ఆ అమ్మ లేదనగానే భయం మొదలవుతుంది. ఈ భయం ఎప్పుడు మొదలైందో, ఆ భయం ఏమిటి అంటే నేను ఒంటరి అంటే ఆ లోన్లీనెస్. ఆ లోన్లీనెస్సే భయం పడుతూ చివరికి మన భయం ఎవరికి తెలియకూడదని గొప్పలు చెప్పుకోవడం కానీ, లేకపోతే మనం ఎంత గ్రేట్, అహంకారం అంటారు, ఈ అహంకారంగా ఉండడం అనేది వస్తుంది. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడికి వెళ్ళేసరికి హోమంలో చూడండి ఫస్ట్ నెయ్యి వేస్తున్నారు. ఆ నెయ్యి దేనికి ప్రతీక అంటే మన లోపల ఉన్న అహంకారానికి ప్రతీక. ఇంకా చుట్టూ వేస్తున్న బోర్డులన్న ఆహుతులు ఏంటి అంటే మనలో ఉన్న వివిధ రకాల భయాలు. ఇవన్నీ వేసేసరికి హోమంలో ఏమవుతుంది, మీరు ఏ వేసినా సరే బూడిద అయిపోతుంది. ఇక్కడ బూడిద అంటే మంత్రంతో బూడిద ఎప్పుడు కలుస్తుందో దాన్ని విభూది అంటారు. విభూది అంటే తేజస్సు అని అర్థం. అగ్నికి ఉన్న లక్షణం చూడండి, మీరు ఏమైనా వేయండి అగ్నిలో మొత్తం అంతా బూడిదే అవుతుంది. అంటే ఏ పదార్థాన్ని వేసినా సరే దాని ఆకారం మారిపోతుంది. రెండోది ఏంటి అంటే అగ్ని ఒక్క చోట ఎప్పుడు ఆగదు, అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఏం కనెక్ట్ చేస్తోంది, విభూతితో మనకి ఏమొస్తుంది అని అర్థమైంది, ఆత్మశక్తి తేజస్సు అన్నది వస్తుంది. ఎందుకంటే మణిపూర్ చక్రానికి కనెక్ట్ అయ్యింది. రెండోది ఏంటి అంటే అక్కడికి వచ్చేసరికి ఆ అగ్ని కనెక్ట్ చేస్తోంది కదా, దేంతో కనెక్ట్ చేస్తుంది అంటే ప్రకృతితో. అంతవరకు మనం ఈ సృష్టిలో అందరితో కలిసి ఉన్నట్టు ఉంటాం, కానీ మనస్ఫూర్తిగా ఎవరితోనూ కలిసి ఉండం. ఆ హోమం చేయగా అందరితో మనకి ఏమవుతుంది, ప్రేమ. ఎందుకంటే లోపలున్న ఆత్మ శివయ్య అయితే నేను చూస్తున్న ప్రతిదీ కూడా అమ్మేను. ప్రకృతి నాకు తెలిసి స్వరూపం. అది ఎప్పుడు అర్థమైందో ఒంటరి అన్నది పోయింది. ఒంటరి అన్నది పోతే అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే స్లోగా హోమం చేయగా అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే దేవుణ్ణి 2 రకాలుగా చెప్తున్నారు. ఒకటి సాకారం అని, 2 నిరాకారం అని. అంటే ఆకారం ఉందని చెప్పి ఇలా మనం విగ్రహాల రూపంలో కొలుస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఏమంటున్నారు అసలు ఆకారమే లేదంటే అది ఒక శక్తి అండి అంటున్నారు. ఏది నిజం? ఎందుకంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళు, వాళ్ళకి అర్థమైంది. కానీ మనలాంటి చిన్నపిల్లలకి ఏం అర్థం అవ్వదు కదా. ఇక్కడికి వచ్చేసరికి అందుకే మన ఋషులు మునులు ఏం చేశారు, ఈ హోమాలను పెట్టి మనలాంటి చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టు చేశారు. ఎలాగా అనంటే ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్లు పోసాం, నీటి యొక్క ఆకారం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఏమవుతుంది, గ్లాస్ ఆకారాన్ని నీటి ఆకారం కింద చెప్తున్నాం. అదే ఒక గిన్నెలో పోసాం అనుకోండి, నీటి ఆకారం ఏమిటంటే గిన్నె ఆకారం, బాటిల్లో పోస్తే బాటిల్ ఆకారం. అంటే నీటికి ఆకారం ఉందా, లేదు. వేసే వస్తువుని బట్టి ఆకారం అంటే ఆ యొక్క పాత్రని బట్టి దాని ఆకారం. అదే విధంగా దేవుడు అంటే ఒక శక్తి, ఎవరిలో పోసుకుంటే వాళ్ళలా కనిపిస్తుంది. అంటే ఎవరు సాధన చేస్తే వాళ్ళలాగే దేవుడు కనిపిస్తాడు. ఇక్కడ అదే చెప్తారు. అంటే ఆకారం ఉందా అంటే మీలో పోసుకున్నారనుకో దేవుడి యొక్క శక్తిని, మీరే కనిపిస్తారు దేవతల.
అంటే అర్థం ఏమిటి అంటే మీరే దేవత అవుతున్నారు. అందువల్లే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. అంటే ఈ భూమి మీద ఎంతమంది సాధకులు ఉన్నారో అన్ని దేవుళ్ళు వచ్చారు. అవును. దానికి కారణం ఏమిటి? వాళ్ళు ఆ శక్తిని వాళ్ళు నింపుకున్నారు. ఈ మనం అందుకని నేనేమంటానంటే, ఇంకోళ్ళ గురించి చాలా మంది కామెంట్ చేస్తారు చూసారా, అది ఎందుకు తప్పు అంటే, ఇలా చూపించే బదులు ఈ ఒక్క వేలు ఇటు తిప్పేసుకున్నాం అనుకోండి, అంటే ఒక్క వేలే కదా ఇటు చూపిస్తోంది, 4 ఇటే ఉన్నాయి, ఆ ఒక్కటే ఇటు తిప్పేసుకున్నాం అనుకో, మనం ఎవరి కింద మారిపోతున్నాం? దేవుడి కింద. మనం ఎప్పుడైతే భగవంతుడి కింద మనం మారామో ఈ సృష్టి అంతా మంచంతే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి మీరు చెప్పినట్టు మాట వింటుంది. మీరు చూడండి, మీరు ఎక్కడో ఒక్కర్లే, మీరు మనస్ఫూర్తిగా ఒక దేవుడి గుడికి వెళ్ళాలనుకుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పాప చార్ధామ్ యాత్రకి వెళ్ళాం, మాతో పాటు ఆ పాప కూడా వచ్చింది. ఆ పాప యాత్ర మొదలైనప్పటి నుంచి ఒక మాట, అదేమిటి అంటే, నేను బద్రీనాథ్ చూడాలి. ఎందుకు బద్రీనాథ్ చూడాలి అని ప్రశ్న అంటే సరదాగా అడిగితే ఆ పిల్ల ఏం చెప్పింది, నేను బద్రీనాథ్ సినిమా చూశాను, అందులో బద్రీనాథ్లో దేవుడి దగ్గర పువ్వులు పెడితే అవి మళ్ళీ తీసే వరకు అలాగే ఉన్నాయి, కాబట్టి నేను అది చూడాలి అని చెప్పారు. చెప్తే చూడు, నువ్వు ఇంత అందంగా బద్రీనాథ్ వెళ్ళాలి అని ముద్దుగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే 3-4 ఇయర్స్ ఉంటాయేమో చిన్నపిల్ల. అయ్యేసరికి నేను అన్నాను, నీవు ఇంత ముద్దుగా మాట్లాడుతున్నావు కదమ్మా, దేవుడు చక్కగా నీకు దర్శనమిస్తాడు అని చెప్పేసరికి, ఈ ట్రిప్లో ఉన్న వాళ్ళలోనే వేరే వాళ్ళకి ఒక ఫోన్ అస్తమానం వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేసి ఏం చెప్తున్నారంటే, బద్రీనాథ్లో చాలా విగ్రహాలు ఉంటాయి లోపల, అన్నిటినీ ఒక్కసారి చూడలేరు, ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయండి, మీరు అన్ని చూడాలని ట్రై చేయకండి అని చెప్పేసి ఈ పాప వాళ్ళ నాన్నగారికే ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వస్తుంటే ఏమైంది, ఇద్దరు ఈ పిల్లేమో ఆ బద్రీనాథ్ చూడాలనుకుంటుంది, వాళ్ళ నాన్నగారికి ఏమో ఇలా ఫ్రీక్వెంట్గా ఫోన్లు వస్తున్నాయి. అంటే మొత్తం యాత్ర అంతా ఫోన్లు వస్తున్నాయి. ఇంకా నేను ఒక రోజు చెప్పాను, ఏంటి అంటే, అయ్యా మీరు అసలు ఎవరి మాట వినకండి, ఆ ఫోన్ ఎత్తకండి. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమొస్తుందో, అంటే ఒక టెంపుల్కి వెళ్ళాము అంటే అక్కడున్న దేవుడు మనకి ఎలా అనుగ్రహిస్తాడో మనకి తెలియదు. కాబట్టి ఆ అనుగ్రహం మనం పొందాలి అంటే ఇవన్నీ మనం వింటే మన మైండ్లో ఏమొచ్చేస్తుంది, ఈ థాట్సే ఉంటున్నాయి. ఈ థాట్స్ ఉండడం వల్ల మనం అక్కడికి వెళ్ళేసరికి ఏమొచ్చినా ఎంజాయ్ చేయలేము. కాబట్టి మీరు అది వదిలేయండి అని చెప్పగానే పాపం ఫోన్లు ఎత్తడం మానేశారు వారు. ఫోన్లు ఎత్తడం మానేసేసరికి ఏమైంది, వారు ఫ్రెష్గా ఉన్నారు, ఈ పిల్ల ఏమో ఇంక అసలు ఏ గుడికి అంటే చూడండి, గంగోత్రి వెళ్ళొచ్చు, యమునోత్రి వెళ్ళొచ్చు, కేదార్నాథ్ వెళ్ళొచ్చు, ఏదైనా కావచ్చు, ఫైనల్గా బద్రీనాథ్ వెళ్ళాలంటే అన్నీ చూసుకుని బద్రీనాథ్కి వెళ్ళాం. వెళ్ళేసరికి ఏంటయిందో తెలుసా, అక్కడ జరిగింది, అందరం వెళ్ళేసరికి టెంపుల్ కట్టేస్తారు, ఇంకా లాస్ట్కి వచ్చేసింది. టెంపుల్ కట్టేస్తారని టైంకి ఆ సెక్యూరిటీ గార్డ్ ఎవరో తెలీదు, మమ్మల్ని చూసి ఏమన్నారు, ఈ టెంపుల్ కట్టేస్తారు, ఈ లైన్లో వెళ్తే రేపు పొద్దున్న వరకు అవుతుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి అని చెప్పేసి అతను ఎందుకు పంపించారో తెలియదు, మమ్మల్ని అందరినీ పంపించారు. లోపలికి వెళ్ళగానే అక్కడ లోపలికి వెళ్ళి నుంచుంటే ఒక పెద్ద ఆవిడ ఎవరో చాలా వెళ్ళిపోమంటున్నారు, టైం అయిపోయింది, వెళ్ళిపోండి అని అంటున్న టైంలో ఆవిడ ఎందుకో ఏడ్చేసింది అక్కడ నుంచుని పూజారి దగ్గర. మేము అంత కష్టపడి అంత దూరం నుంచి ఇన్ని కొండలెక్కి ఇక్కడ వరకు వస్తే మీరు ఒక్క 10 నిమిషాలు కూడా చూడకుండా వెళ్ళిపో అంటే మాకు ఎలా ఉంటుంది, దేవుడు వెళ్ళిపోమన్నట్టు కదా అని చెప్పి నుంచుని ఏడ్చేస్తే, ఆఖరికి మీరు చిన్నపిల్లల్ని కూడా చూడనివ్వటం లేదు అంది. ఆ మాట ఒక్కటి ఆవిడ అంది. అనగానే అక్కడ పూజారి, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు మీతో అన్నారు. అసలు ఆ పెద్ద ఆవిడ ఎవరో తెలియదు, ఆవిడ వేరే ఎవరో హిందీ ఆవిడ ఏడ్చేసరికి అక్కడ ఉన్న చిన్నపిల్లల తల్లిదండ్రులు అందరినీ వాళ్ళు ఆపేశారు. మాతో కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందరినీ ఆపి ఆ పిల్లల్ని వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి చక్కగా ఆ స్వామి మీద పెట్టిన తులసి దళాలు ఇలా చుట్టూ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ తలల మీద పెట్టి ఆ పిల్లల్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. వీళ్ళ ఫాదరు ఏం చేశారు, మొత్తం అక్కడ ఉన్న విగ్రహాలన్నీ చూడగలిగారు ఒకే టైంలో. ఆ పిల్లల్ని బయటకు తీసుకొచ్చేసరికి అంటే ఆ పిల్లల ఆర్తి, నా వరకు నేను చెప్పగలిగింది ఏంటంటే, అలా పసిపిల్లల్లా నాకు బద్రీనాథ్ వెళ్ళాలి అన్నది కోరిక. ఆ బద్రీనాథ్ వెళ్ళేసరికి అంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఒక సినిమాలో ఒక పువ్వులేవో అక్కడ బ్రహ్మకమ్మనం పువ్వులు పెట్టారు, అది వాళ్ళకి తెలుసు అంతే. కానీ అది
నిర్మలమైన మనస్సు. అవును, అవును. ఆ నిర్మలమైన మనస్సు అవడం వల్ల ఆ పిల్లలు గర్భగుడిలోకి వెళ్ళగలిగారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ హాయిగా ఒక్కొక్క విగ్రహాన్ని దర్శనం చూడగలిగారు. చేసుకోగలిగారు. ఆ లోపల అసలు అంతసేపు అంటే అరగంట పైన ఉండగలిగారు. అదంతా కావాలని క్రియేట్ చేసినట్టుగా ఉంది భగవంతుడే. భగవంతుడే క్రియేట్ చేస్తాడు. అందువల్ల ఏంటి అంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది అని చెప్పడానికి మీ మనసులో దృఢంగా నేను ఈ దేవుణ్ణి చూడాలి అని అంటే ఇంకో పిచ్చి థాట్స్ ఏం లేకుండా వెళ్తే వీళ్ళు మాట్లాడతారా వాళ్ళు మనకు అనవసరం. అవును. ఎందుకంటే నువ్వు వెళ్ళింది ఎవరి కోసం? ఆ లోపల ఉన్న భగవంతుడి కోసం. అది ఒక్కటి కనుక దృష్టి పెట్టుకుని వెళ్తే ఆ ప్రకృతి రూపంలో అమ్మే సహాయం చేసి మన లోపలికి తీసుకెళ్తుంది. అది ఎవరైనా కావచ్చు, శివుడు అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అమ్మే అవ్వచ్చు, సుబ్రహ్మణ్య స్వామి అవ్వచ్చు, ఎవరైనా అమ్మ తత్వమే. అంటే మనం ఎవరిని కొలుస్తున్నామో ఆ దేవత యొక్క తత్వం. అది కనుక మనం అర్థం చేసుకున్నాము అంటే ప్రకృతి మొత్తం మనకి హెల్ప్ చేస్తుంది. సూపర్ అమ్మా, నిజంగానే ఇలాంటి అద్భుతాలు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము సాధారణంగా. అంటే ఆలయాలకు వెళ్ళినప్పుడు మనం ఏదో మనకు అర్జెంటు పని ఉండడము, అయ్యో ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతామేమో అనిపించిన సందర్భాల్లో ఇలా ఎవరో ఒకరు వచ్చి నిజంగానే మీరు ఇందాక చెప్పినట్టు సెక్యూరిటీ వాళ్ళు కూడా మామూలుగా అయితే వాళ్ళు అస్సలు లైన్ ఫాలో అవ్వని వెళ్ళని, అలాంటి వాళ్ళే మధ్యలో గేట్ ఓపెన్ చేసి పంపించడం, ఇలాంటి చాలా చాలా చూస్తుంటాం. నాకు కూడా ఒకటి ఇలాంటిది జరిగింది. నిజంగా నమ్ముతా నేను కూడా ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి. అమ్మ, నాకు ఈ పీఠంకి వచ్చిన తర్వాత ఒకటి అడగాలనిపించింది. సాధారణంగా నా మైండ్లో ఎప్పటించో ఉంది ఆలోచన, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ విగ్రహాన్ని చూసిన తర్వాత, కాళీ అమ్మవారి విగ్రహం చూసిన తర్వాత, అమ్మవారి పాదాల కింద శివయ్య ఉంటాడు, స్వామివారు ఉంటారు. మామూలుగా మనం ఆడవారు అని అంటే మగవారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మగవారు ఆడవారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అందులోనూ భార్యాభర్తలు అని అంటే ఆ రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. మరి అమ్మవారి పాదాల కింద స్వామివారు ఎందుకు ఉండాల్సి వచ్చింది అని చెప్పి? ఇక్కడ పాదాల కింద లేరమ్మా. అసలు అమ్మ అంటే శక్తి. అంటే శివయ్యకి శక్తి ఎవరిస్తున్నారు అంటే అమ్మ. అందుకే శివుడు కూడా ఆ శక్తి లేకపోతే శవమే. శక్తి 2 మార్గాల్లో ఇస్తారు. ఒకటి ఏంటి అంటే చేతుల ద్వారా, అరిచేతుల ద్వారా, రెండోది అరిపాదాల ద్వారా. సో అందువల్ల ఏంటి అంటే అమ్మ అలా నుంచోడానికి కారణం ఏమిటి అంటే చేతుల ద్వారా అంటే పాదాల ద్వారా ఆయనకి శక్తిని అందిస్తున్నారు. చూడండి, ఒక కాలు ఆవిడ ఆయన గుండెల పైన ఉంటుంది. అంటే ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది అమ్మ. ఓకే. అదేంటంటే ఇంకా చెప్పాలి అంటే తంత్రశాస్త్రం ప్రకారం ఆవిడ కాలస్వరూపిణి, ఈయన కాలుడు. ఈ భూమి మొత్తాన్ని వాళ్ళిద్దరే చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఆవిడ నుంచుని శక్తిని ప్రసాదిస్తోంది మీకు చూస్తే. అవును. అంటే కానీ చూసే వాళ్ళకు మాత్రం అది ఇప్పుడు నేను ఏ రకంగా అయితే అనుకున్నానో ఆ రకంగానే అమ్మవారి పాదాల కిందే స్వామివారు ఉన్నారు. అది చాలా తప్పు. మరి భగవంతుల్లో ఇది పాటించలేదు, మానవులం మనం ఎలా పాటిస్తాము? ఇలాంటి ధోరణి ఎక్కువైపోతుంది. ఇలాంటి ధోరణి అసలు చాలా తప్పు. ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారి పాదాలు, అయ్యవారి పాదాలు అని ఉండవు. పాదాలకే పూజ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు గురువులు, పరాత్పర గురువు కింద శివాశక్తులను చెప్తాం. అందుకనే గురువు యొక్క తత్వం కూడా అర్ధనారీశ్వర తత్వం. గురువుకి 2 పాదాలు ఉంటే ఒక పాదం అమ్మవారిది, ఒక పాదం అయ్యవారిది. మనం చేసే పూజ కూడా ఆ పాదుకులకే. అంటే అర్థం ఏమిటంటే ఆ పాదాలు మళ్ళీ ఏంటో కాదు, మన ఎడా పింగళా నాడులే. అక్కడ ఏం చెప్తున్నారు అంటే మన ఎడా పింగళా నాడిని బ్యాలెన్స్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి. అదే ఎవరి కింద ఉన్నారు ఎవరు, అదేమిటంటే వాళ్ళిద్దరూ ఒకటే కదా. ఇప్పుడు ఆయనలో ఉన్న జ్ఞానశక్తి ఈవిడ, ఆవిడలో ఉన్న చైతన్య శక్తి ఆయన. అంటే మనం భగవంతుడంతా ఒక్కటే, అమ్మవారైనా స్వామివారైనా, కానీ మనం భేదంగా చూస్తున్నాం కాబట్టి మనం ఇది తప్పుగా భావిస్తున్నాం. మనలో ఉన్న దృష్టి తప్ప అసలు లేదు. ఓకే, ఓకే అమ్మ. ఇంకొకటి, మన పక్కనే చూస్తే శ్రీచక్రాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పీఠం కాబట్టి ఓకే, అంటే నిత్యం ఆరాధనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. కానీ ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవాలి అని అంటే అసలు పెట్టుకోవడానికి పనికిరాదు, చాలా శక్తివంతమైంది, ఆ శక్తిని మనం భరించలేము అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఉంటే గనక డైలీ అర్చనలు, ఆరాధనలు, నైవేద్య నివేదనలు ఇవన్నీ జరగాలని కొంతమంది. అంటే అమ్మవారినే మనం శ్రీచక్ర రూపంలో ఆరాధిస్తున్నాం, మరి అమ్మవారిని ఇంట్లో ఉంచుకోవడంలో తప్పేంటి? తప్పు అస్సలు లేదు. అసలు అయినా మీ అమ్మని మీరు ఇంటికి తెచ్చుకోవాలి అంటే ఎన్ని ఈక్వేషన్స్ అసలు ఉన్నాయా? జగదప్పితరవంతి ఆవిడే మనకి అందరికీ ఆమె. మా అమ్మని మనం ఎలా పూజించుకుంటాము అన్నది మనది. కానీ ఆవిడని ఎంత శ్రీచక్రానికి ఒక లక్షణం ఉంటుంది. అదేంటంటే శ్రీచక్రం అని కాదు, మీరు ఏ అమ్మని చూసినా అమ్మకున్న లక్షణం ఏమిటి అంటే మీరు ఏదైనా ఇచ్చారనుకోండి ఆవిడకి మళ్ళీ దాన్ని డబల్ చేసి ఇచ్చేయడం ఇష్టం. అలాగే శ్రీచక్రంలో ఉన్న అమ్మ జగన్మాత. అంటే ఇప్పుడు మనకి ఒక అమ్మ వచ్చింది అనుకోండి ఈ జన్మలో, మనం
మనం ఆవిడ కలిసి మహా అయితే 80 years, ఎందుకంటే ఆవిడకి 20 years వచ్చాక మనం పుడితే అవును. ఆవిడ 100 years బతికేస్తే మనం మన 80 years వచ్చే వరకు అమ్మ ఉంటుంది. అంటే మనకి ఆవిడకి 80 years బంధం, 80 సంవత్సరాలే. కానీ ఈవిడ అలా కాదు. ఈ అంటే ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మళ్ళీ సృష్టి మొదలైన ప్రతిసారి మనకు అమ్మ ఆవిడే. అవును. మరి అంత జగన్మాతకి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది. చాలా. కాబట్టి ఆవిడకి ఏది ఇచ్చినా సరే అలా ఇచ్చేస్తుంది రెట్లు రెట్లు. అందుకని ఏంటంటే ఎంత పూజ చేస్తే అంత శక్తి ఆ యంత్రానికి వస్తుంది. అలా అని నేనేం చేయలేను. ఇప్పుడు పూజ అంటే మీకు 5 నిమిషాలే టైం ఉంది, అప్పుడు చక్కగా ధూపం దీపం నైవేద్యం పెట్టచ్చు. ఏమండి నాకు 10 నిమిషాలు టైం ఉందండి, అప్పుడు కొంచెం రోజు ఆవిడకి స్నానం చేయించి ఏవో ఒక పువ్వులు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఖడ్గమాలతో. మీరు ఎలా అలవాటు చేశారు అన్నది. దానికి తోడు ఏంటి అంటే మీరు ఆవిడకి పూజ చేసినప్పుడు ఇప్పుడు చెప్పిన ఈక్వేషన్ ఏంటి, మనం ఎంత చేస్తే దానికి రెట్లు చేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తుంది. ఇవ్వడం అంటే ఏంటి, మనకి మళ్ళీ ఆ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. మనకి ఎంత శక్తి వస్తుందో అప్పుడు మనకు అంత టైం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ స్లోగా ఆవిడకి మనం పూర్తి పూజలు చేసుకోగలుగుతాం. ఓకే. అంటే మొదలన్నది ఉండాలి కదా. అంటే మొదటి స్టెప్ వేయడం అన్నది ఎప్పుడు ఆవశ్యం. మొదటి స్టెప్ వేయకుండా భయపడుతూ వెనక్కి వెళ్తే ఆ స్టెప్ ఎప్పుడు మనం వేయలేం. కానీ శ్రీచక్రం అంటే అస్సలు భయపడాల్సింది లేదు. అక్కడ ఉన్న 9 ఆవరణలు మన శరీరంలో ఉన్న 9 రంధ్రాలే, నవరంధ్రాలు. ఆ నవరంధ్రాలకి మనం పూజ చేసుకుంటున్నట్టే. ఎందుకంటే ఈ 9 రంధ్రాల్లో మార్పు వస్తేనే మనలో మార్పు వస్తుంది. మనం అమ్మలా మారాలంటే మరి 9 రంధ్రాలు మారాలి కదా. అవును. అక్కడ పూజ చేస్తే ఎక్కడ మార్పు వస్తుందంటే ఇక్కడే. మనకి ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు శివుడి విగ్రహం ఉంది, శ్రీచక్రాలు 2-3 కనిపిస్తున్నాయి, పాదుకలు ఉన్నాయి, అమ్మవారి మూర్తులు కూడా చాలా కనిపిస్తున్నాయి. కానీ ఇన్ని విగ్రహాలు ఇవి అంటే ఇక్కడ పీఠం కాబట్టి తప్పు లేదేమో, కానీ ఇంట్లో విషయానికి వచ్చేసరికి ఎక్కువగా దేవుని పటాలు ఉండటము, ఎక్కువగా విగ్రహాలు ఉండటం, అసలు విగ్రహమే ఉండొద్దు అనటం, శివలింగం అసలే ఉండకూడదు అనటం, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. ఎంతవరకు వాస్తవం అంటారమ్మా? నాకు అసలు తప్పు చాలా. ఎందుకు అంటే మీరే చెప్తున్నారు అంతర్ముఖ సమారాధ్యాన్ని, మీరే చెప్తున్నారు ఆత్మవిద్య అని, మనమే చెప్తున్నాము హృదయస్థార విప్రఖ్య త్రికోణాంతర దీపిక అని, మనమే చెప్తున్నాము సర్వాంతర్యామి అని. మరి ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ అసలు ఇది ఉండొచ్చు అది ఉండకూడదు, ఎందుకంటే ఇది విశ్వవ్యాపక చైతన్యం కదా. ఇప్పుడు నాలో ఉన్న ప్రాణశక్తి దేవుడు అన్నప్పుడు నేను ఇంట్లో తిరుగుతున్నాను అంటే ఇది ఇంత పెద్ద విగ్రహం తిరుగుతున్నప్పుడు అవి ఇంత పెద్దగా కూడా లేవు. పైగా వీటన్నిటికీ మనమే ప్రాణశక్తి ఇస్తున్నాం. అంటే ప్రాణ ప్రతిష్టాపన చేయడం అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ కదా. అంటే మన లోపల నుంచే కదా ప్రాణ ప్రతిష్ఠ అక్కడ జరుగుతోంది. అంటే అది ఉండొచ్చా ఉండకూడదా అని నీకు డౌట్ అసలు ఎందుకు వచ్చింది అన్నదానికి అసలు ఆన్సర్ లేదు. నాకు అనిపించింది, నాకు హ్యాపీగా ఉంది, ఏదైనా చెయ్యొచ్చు. ఎందుకు అంటే మీరు చూడండి, నాన్నని కూడా నాన్నగారు అని పిలుస్తాం, మనం గౌరవిస్తాం. కానీ దేవుణ్ణే ఎప్పుడు దేవుడు అని అంటాం. ఎందుకు అంటే అసలు మనకు అన్నిటికంటే దగ్గర అదే, అన్నిటికంటే దగ్గర అదే. ఎన్ని చెప్పినా సరే అంటే అర్థం ఏమిటి అంటే మొత్తం అన్నిటికంటే మనకి దగ్గర అయిన దాన్ని మనం ఎందుకు దూరం చేసుకోవాలి అసలు. అవును, వాస్తవం అమ్మ మీరు చెప్పింది. నాకు ఇలా ఇష్టం అనుకో, నేను ఇలా చేసుకోవచ్చు. కొంతమందికి అసలు ఏమి ఇష్టం ఉండదు, ఒక దీపం పెట్టుకోవడం నచ్చుతుంది, దీపం పెట్టుకోవచ్చు. కొంతమందికి అసలు ఏం వద్దు, కళ్ళు మూసుకుని కూర్చుంటే హ్యాపీ అనిపిస్తుంది, హ్యాపీ. కొంతమందికి మంత్రం చదివితే హ్యాపీ అనిపిస్తుంది, అందులో కొంతమందికి లోపల చదివితే హ్యాపీ అనిపిస్తుంది. మనకి ఎలా ప్రశాంతంగా ఉందో అది చేసుకోవడం తప్ప ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అన్నది ఎందుకు ఉండదు అంటే అసలు ఆ విశ్వవ్యాపక చైతన్యాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మనం ఏది చేసినా సరే లిమిట్ చేసేస్తున్నాం. అంటే నైవేద్యం పెట్టాలి అని చెప్పాను, నైవేద్యం పెట్టాలి అని చెప్పామనుకోండి, పలానా నైవేద్యం పెట్టాలి అని చెప్తే ఆ నైవేద్యం ఇంత పెడుతున్నాం, అది నిజంగా ఆవిడ తినాలనుకుంటే మీరు పెట్టిన నైవేద్యం ఏ మూలకైనా వస్తుందా కదా. ఆవిడ తినాలనుకున్నంత మీరు వండి పెట్టగలరా? లేదు. అంటే మహానైవేద్యం అంటే ఏమిటో అర్థం తెలుసుకోవాలి. అదేమిటి అంటే మహానైవేద్యం అంటే మనస్సే నైవేద్యం. అందుకే అందులో చూడండి, పానాయ స్వహ, అపానాయ స్వహ, ధ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ, ఇవన్నీ ఏమిటి? 5 వాయువులు. అవి ఎక్కడున్నాయి? 5 ప్రాణాలు మన లోపలే ఉన్నాయి. అంటే ఆ 5 ప్రాణాలనే నైవేద్యం కింద పెట్టమన్నారు. అదే మహానైవేద్యం అంటే.
అంతేగాని మీరు వండిన అన్నం కూర పప్పు చారు కాదు. ఎట్ ది సేమ్ టైం నువ్వు తింటున్న ప్రతిదీ ఆవిడకి సమర్పించి తినడం. ఎందుకంటే కృష్ణార్పణం అని తింటే అది నీకు అంటదు. దీనికి చిన్న కథ చెప్తా. అదేమిటి అంటే ఒకసారి దూర్వాస మహాముని వస్తారట. వచ్చి ఆయన యమునా నదికి అవతల ఒడ్డున కూర్చుంటారు. యమునా నదికి అవతల ఒడ్డున కృష్ణుడు ఉన్నారు. కృష్ణుడు ఉండి ఏం చేస్తారట, ఎవరిని పంపించినా ఆయన కోపం కదా, ఎందుకు అని చెప్పి రుక్మిణి అమ్మవారికి చాలా భక్తి ఎక్కువ. అందుకని రుక్మిణీదేవికి ఆ బాధ్యత అప్పచెప్తారు. అప్పచెప్పి అమ్మ నువ్వు వంట చేసి ఆయనకి పట్టుకెళ్ళు, ఒక ఈ పలానా అని చెప్తారట. ఒక పెద్ద బండి నిండా అవుతాయి వంటలు. ఆ బండి నిండా ఆయన వంటలను ఆవిడ పట్టుకెళ్ళడానికి రెడీ అవుతుంది. ఏమో వాళ్ళ శిష్యులు అందరూ 3 మంది వచ్చేసారేమో అనుకుని ఈవిడ ఈయన చెప్పిన వంట అంతా చేసి పట్టుకెళ్తుంది. కరెక్ట్ గా యమునా నది దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే ఎలా దాటాలో తెలియదు. అదంతా తిరిగి రావాలంటే చాలా లేట్ అయిపోతుంది, భోజనం టైం దాటిపోతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి, ఆయనకి అసలే కోపం అని చెప్పేసి మళ్ళీ కృష్ణుడిని అడుగుతుందిట, తండ్రి నేను ఎలా వెళ్ళాలి, ఇప్పుడు ఇదంతా తిరిగితే ఆయన లంచ్ టైం దాటిపోతుంది, అప్పుడు ఆయన కోపం పడతాడు, అనవసరంగా నాకు శాపం వస్తుందని చెప్పి ఇప్పుడు భయపడితే అప్పుడు రుక్మిణి అమ్మవారికి చెప్తారట, యమున దగ్గర నుంచుని దండం పెట్టి ఒకటి అడుగు, నిత్య ఉపవాసి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పమంటారట. ఆవిడ అలాగే నిత్య ఉపవాస దగ్గరికి వెళుతున్నాను తల్లి దారి ఇవ్వి అని అడుగుతుందిట. అప్పుడు యమునా నది 2 బుక్కల కింద విడి ఆవిడకి దారిస్తుంది. హ్యాపీగా వెళ్ళిపోయి ఆయనకి భోజనం వడ్డిస్తుంది. తీరా చూస్తే అక్కడ శిష్యులు ఎవరో 3 మంది ఉన్నారనుకుని ఈవిడ వెళ్తే అసలు అక్కడ ఎవ్వరూ ఉండరు, ఆయన ఒక్కరే ఉంటారు. మొత్తం ఈవిడ పట్టుకెళ్ళిన బండిడన్ను ఆయన తినేస్తాడట. ఆయన తినేసరికి ఈవిడికి మనసులో సందేహం కలుగుతుందిట, అదేమిటి ఆయన నిత్య ఉపవాస దగ్గరికి వెళ్తున్నారని అన్నాడు, ఈయన ఎంత అన్నం తినేస్తే ఉపవాసం ఏమిటి అని అనుకుంటుందిట. అనుకుని ఆయన దగ్గర ఏం మాట్లాడినా అసలు అలాంటి ఆలోచనలు వచ్చాయని తెలిసిన ఆయన ఏదో ఒక శాపం ఇస్తాడని ఆవిడ భయపడి ఏం చేస్తుంది, కామ్గా ఏం మాట్లాడకుండా మళ్ళీ వచ్చేయాలంటే ఇప్పుడు వచ్చినప్పుడు అలా చెప్తే వచ్చేసింది, మరి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? అప్పుడు ఆయన అడుగుతుంది దూర్వాస మహాముని, ఇలా చెప్పమన్నారు కృష్ణుడు, నేను చెప్పాను, ఇలా వచ్చేసాను, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, ఏం చెప్పాలి అని అడుగుతుంది ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే. అంటే ఆయన చెప్తాట, అక్కడ దండం పెట్టుకుని అమ్మా నిత్య బ్రహ్మచారి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పమంటాట. ఈవిడ దండం పెట్టి నిత్య బ్రహ్మచారి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తుంది. ఈవిడికి ఇంకొచ్చే సందేహం పెరిగిపోతుంది, నేను ఎంతమంది ఆడవాడితో తిరుగుతుంటే నిత్య బ్రహ్మచారి అంటుంది అన్నాడేమిటి అనుకుంటుంది. కానీ ఆయన చెప్పారు కదా దండం పెడుతుంది, యమునా నది దారిస్తుంది, ఆవిడ వచ్చేస్తుంది. ఇంకా ఆవిడ మనసు ఆగక కృష్ణుడిని అడుగుతుందిట, నువ్వేమో నిత్య ఉపవాస దగ్గరికి వెళ్తున్నానన్నావు, ఆయన ఏమో బండిటన్నం తినేశాడు, ఇటు రమ్మంటేనేమో నువ్వేమో ఎంతమంది ఆడవాళ్ళతో తిరుగుతుంటే నిత్య బ్రహ్మచారి అన్నాడు, ఇదేమిటి అని అడిగినప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్తాట. ఎందుకంటే కృష్ణుడు చాలా చాలా, అందుకే కృష్ణం వందే జగద్గురు, ఆయన ఇచ్చేదే జ్ఞానం, ఆయన ప్రతి లీలా జ్ఞానమే. అంటే అది తెలుసుకుంటే జ్ఞానం అయిపోతుంది, తెలుసుకోకపోతే అది ఏమిటవుతుందంటే మనకేదో సరదాగా కొంటితనం కింద అనిపిస్తుంది, కానీ ప్రతిదీ జ్ఞానమే. ఆ జ్ఞానంలో ఆయన చెప్పింది ఏంటి అంటే నిత్య బ్రహ్మచారి, ఆయన ఎప్పుడు నీ కర్మల్ని తీసుకోవడానికి ఆయన తింటాడు తప్ప ఆయన కోసం ఆయన తింటూ, కాబట్టి ఆయన తింటున్నట్టే ఆయన ఆ తిండిని అనుభవించడు. అంటే ఆయన ఆకలికి వెళ్ళి తింటలేదు, అందువల్ల ఆయన నిత్య ఉపవాసే, ఎవరి కోసమో ఒకరి కోసం తింటున్నాడు, ఈ ప్రపంచం బాగోవాలని తింటున్నాడు. కాబట్టి ఆయన దీని మీద ఏం వ్యామోహం లేదు. ఆ రోజు తిండి దొరకకపోయినా పర్వాలేదు, తిండి దొరికినా పర్వాలేదు, అది కారంగా ఉన్నా పర్వాలేదు, ఉప్పుగా ఉన్నా పర్వాలేదు, తీగ ఏదైనా ఆయన తినేస్తాడు. ఎందుకంటే భూమి అంతా బాగోవాలి, అన్నిటి కర్మలు తీసుకుని ఆయన అలా ఉన్నాడు. ఇటు వచ్చేసరికి నిత్య బ్రహ్మచారి అంటే ఇక్కడ నేను ఎవరితో ఏం చేసినా సరే నా దేహం కోసం నేను ఏం చేయటం లేదు, వాళ్ళని ఉద్ధరించడానికి, అంటే వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని ఉన్నతిని పెంచి వాళ్ళు గొప్పగా ఎదగడానికి, వాళ్ళు యోగుల కింద మారడానికి, యోగినుల కింద మారడానికి చేస్తున్నదే. అందువల్ల నేను ఎవరితోనూ ఏది నా శరీరం కోసం కానీ నా స్వార్థం కోసం కానీ ఇక్కడ చేయటం లేదు, కాబట్టి నేను నిత్య బ్రహ్మచారినే, నేను దేన్ని నాకు అంటించుకోలేదు అని చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు అమ్మకి అర్థమవుతుంది, ఎందుకంటే ఆవిడ గొప్ప భక్తురాలు, చక్కగా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అది మనందరికీ కూడా అర్థం అవ్వాలి, ఎందుకంటే అంత గొప్పవాడు. అందుకే ఆయన్ని నిష్కలిత బ్రహ్మచారి, అసలు దేంతోనూ కలవని బ్రహ్మచారి ఆయన అసలు ఎప్పుడూ దేంతోనూ కలవడు కృష్ణుడు. ఎందువల్ల అంటే ఆయన దేన్ని శరీరానికి అంటించుకోలేదు, ఏ పని చేసినా సరే ఇంకోళ్ళ ఉన్నతి కోసమే,
అందుకే సాధకుడు ఎప్పుడు ఏమంటారు, పరోపకారార్థం ఇదం శరీరం. అది తెలియాలి అంటే మనం అనాహత చక్రం వరకు రావాలి, అప్పుడే అర్థమవుతుంది. ఎప్పుడు పూర్తి శరణాగతి వస్తుందో, నేను ఇక్కడ వచ్చింది నాకేం చేసుకోవడానికి కాదు. అంటే శరణాగతి అంటే భగవంతుడి మొత్తం అంతా భగవంతుడే. ఇక్కడ కనిపిస్తున్నది ఏది భగవంతుడు కాంతి లేదు. అవును, మనం చూసే ప్రతిదీ భగవంతుడే. అది అర్థమైతే చాలు, శరణాగతి వచ్చేస్తుంది. అద్భుతం అమ్మ. నిజంగా నైవేద్యం అనే ఒక విషయంలో ఇంత డెప్త్ ఉంది అని అర్థమవుతుంది. చాలా చక్కగా వివరించారు మీరు కూడా. మనకు సమయం ఎక్కువగా లేదు, మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అమ్మ. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి